హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన భాను మేడం పెద్దాపురం నుంచి వచ్చారు. మేడంని సాధనంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ భజ గోవిందం. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. పితామహ పత్రిశ్రీకి, స్వర్ణమాల మేడం కి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ రోజు జూమ్ సెక్షన్ లో ఆహ్వానించిన ఆ మేడం కి, అక్కడ వర్క్ చేసిన అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. విచ్చేసిన ఈ క్లాస్ వినడానికి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. ఓకే, నా పేరు లీలా ప్రసన్న కుమారి, శ్రీ గిజా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, హరిపాలెం, అనకాపల్లి దగ్గర. అయితే నేను 98 నుంచి ధ్యానం చేయడం, పిరమిడ్ యొక్క అద్భుత శక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. మనకి పిరమిడ్స్ అనేవి ఈజిప్ట్ లో ఒక శవాలు భద్రపరిచేవి అని చెప్పేసి మనకు తెలుసు, అందరికీ అనుకోవడం. అయితే అసలు నిజం వేరే ఉంది అని చెప్పి పత్రిజీ లాంటి ఎంతో మంది యోగుల ద్వారా మనం ఆ విషయాల్ని, ఇంకా అందులో ఎంతో అద్భుతమైన శక్తి ఉందని తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఆ శక్తి ఏంటి అంటే, పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే మూడింతల శక్తి పెరుగుతుంది. అందులో ఎలాంటివైనా చెడిపోవు. అందుకే శవాల్ని భద్రపరిచారు. మనం ఒక శవం పైన ఉంటే ఎంతో కంపొడుతూ ఉంటది. కాసేపటికి అందుకే ముక్కులోని, చెవుల్లోని అన్ని పెట్టి శవాలను అలా ఉంచుతారు. ఏదైనా ఐస్ బాక్స్ లో పెడతారు. అలాంటిది శవాల్ని భద్రపరిచేది అని చెప్పి ఆ ఈజిప్ట్ పిరమిడ్‌ని మమ్మీలు అంటూ ఉంటారు. అయితే దానికి ఒక స్టోరీ ఉంది. మనకి ఈజిప్ట్ పిరమిడ్‌లోని ఆ శవాలను ఎందుకు భద్రపరుస్తున్నారు అంటే, వాళ్ళకి అందులో భద్రపరిస్తే 6 నెలలకి తిరిగి వాళ్ళు పిల్లలుగా పుడతారు అని చెప్పి నమ్ముతూ ఉంటారు. వాళ్ళు అలాగే నమ్ముతూ ఉంటారు. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా కొంచెం డబ్బులు అలా ఆదా చేసుకొని, నేను చనిపోయాక ఆ పిరమిడ్ నాకు కట్టి అందులో నా శవాన్ని భద్రపరచండి అని చెప్పేసి వాళ్ళన్నీ ఒక్కొక్క చాలా పిరమిడ్‌లు ఉంటాయి. నేను ఈజిప్ట్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు చాలా చిన్న చిన్న పిరమిడ్‌లు చాలా ఉంటాయి. ఈ పెద్ద పిరమిడ్ అయితే ఒక్కటే ఉంటది. మిగతావి చాలా చాలా చిన్న చిన్న పిరమిడ్‌లు, ఒక స్ఫినిక్స్ విగ్రహం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అయితే నాకు 98లో ధ్యానం మొదలైన దగ్గర నుంచి పిరమిడ్‌లు కట్టాలి అని అనిపిచ్చేది. పిరమిడ్‌లు కట్టాలి అనిపిస్తే ఆహ్, ఆ పిరమిడ్ ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదవడం ద్వారా, అందులో మాస్టర్స్ నలుగురు కూడా ఫస్ట్ సెంటర్‌లు పెట్టమని చెప్పడం జరిగింది. అలాగే మా ఊర్లోని తిమ్మరాజుపేట గ్రామం, మా అత్తారిది, అమ్మగారిది హరిపాలెం. ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక సెంటర్‌లు స్టార్ట్ చేశాను. అలాగే తర్వాత కొన్ని రోజులకి పిరమిడ్‌లు కట్టని చెప్పేసి మెసేజొచ్చింది. ఈ నలుగురు పేర్ల మీద పిరమిడ్‌లు కట్టమని. అయితే పిరమిడ్‌లు కట్టమనంటే, ఆ పిరమిడ్‌లు కట్టడానికి ఒక 6 నెలల ముందు తిమ్మరాజుపేట గ్రామంలో రామకోవల్ దగ్గరే పక్కనే ఒక కమ్యూనిటీ హాల్ ఉండేదిమాట. ఉంటే అందులో 6 నెలల పాటు వాళ్ళందరికీ ధ్యానం ప్రతిరోజు 2-4 మెడిటేషన్ చేయించడం. అయితే అప్పటికి నాకు క్లాసెస్ అవి ఏం తెలీవు. 98లో ధ్యానం చేస్తూ ఉన్నా, నా మార్గాన నేను ధ్యానం చేస్తూ ఉండడమే, రమణమంటి వైజాగ్ వాళ్ళ బాబు అనంత్ అని ఒక 2 నెలలు, 3 నెలలు పోయిన తర్వాత అతను పరిచయం కావడం. అతను పరిచయం అయిన తర్వాత అంటే క్లాసెస్ ఏమీ లేవు. ఓన్లీ కౌన్సెలింగ్, ఇంటికొచ్చేవాడు, కౌన్సెలింగ్ చేసి వెళ్ళిపోయాడు. అంటే నాకెలా ఉంది అనుభవాలు తెలుసుకోవడం, దాని వివరణ ఇచ్చి వెళ్ళిపోయేవాడు. అలా ఒక 3 నెలలు, 15 రోజులకోసారొచ్చి మాకు చెప్తూ ఉండేవాడు. కాకపోతే రోజు నేను ధ్యానంలో కూర్చోబెట్టేదాన్ని. మా ఇంటి పైని ఒక 1 అవర్ ధ్యానంలో చేపిచ్చేదాన్ని. అయితే ఇతను వెళ్ళిపోతూ ఒక 3 నెలల తర్వాత అతనికి అమెరికాలో జాబ్ రావడం, ఒక ఇన్ని బుక్స్ తెచ్చి నాకిచ్చేసి వెళ్ళిపోయాడన్నమాట. వెళ్ళిపోతే అంతకుముందు పత్రి సార్ అది కూడా రావడం, మా ఊరు రావడం, క్లాసులయ్యి యోగా రామని చెప్పి అతని ద్వారా
మా ఊర్లోకి రావడం. ఆ పత్రి సార్ క్లాస్ చెప్తూ ఉంటే నాకంతా బుర్రంతా గజిబిజిగా అయిపోయింది. ఒక్కటి కూడా అర్థం కాలేదు. ఏమైందో తెలీదు. మొత్తం మీద కొన్ని రోజులకి ప్రాణాయామం చేశాను. ప్రాణాయామం చేసిన తర్వాత మా వారేమో ఆ యోగారామ్ ద్వారా ఈ ధ్యానం అనేది ఉందని చెప్పడం. దాని ద్వారా నేను ఫస్ట్ టైమ్ ఇలా కూర్చున్న వెంటనే ఒక పెద్ద ఇంటి ముందు చంద్రుడు కనిపించడం, పౌర్ణమి చంద్రుడు కనిపించడం. అలా తర్వాత ధ్యానమే నన్ను గంటలు గంటలు ధ్యానంలోకి తీసుకెళ్ళిపోయింది. ఇలా కళ్ళు మూస్తే 3 గంటలు, 3 గంటలకి తెల్లవారు లేపేవారు మాస్టర్స్. 3కి కూర్చుంటే 6కి లేచేదాన్ని. అలా ధ్యాన సాధన చేస్తూ ఏమీ తెలీదు ధ్యానం గురించి. ధ్యాన సాధన చేస్తూ, అలాగే సాధన చేస్తుంటే అందులో పొందే బ్రహ్మానందం ముందు ఇవన్నీ కూడా చాలా తక్కువగా అనిపించేవి మాట. అబ్బా! ఎంత బావుంది. ఇదివరకు నాకు ధ్యానం చేయకముందు ఎందుకు భూమి మీదకొచ్చామో అనిపిచ్చేది. ఏదో వంట చేసుకోవడం, తినడం, పిల్లలు కన్నాము, వాళ్ళని చూసుకోవడం ఇందుకేనా? కాదు ఇంకేదో ఉంది అనిపించేది. అదేంటో తెలిసేది కాదు. ఎప్పుడైతే ధ్యానం చేశానో, అవును మనం ఈ పని కోసమే వచ్చాము అనేది నాకర్థమైంది. అలాగే భగవంతుడు మన తలరాతలు రాస్తాడంటారు కదా! ప్రతీదీ మనమే చేసుకుంటాము. అంటే 2 చాయిస్‌లుంటాయి. ఒకటి ఇప్పుడు క్లాసులు వినమని ఒకటుంటది. హాయిగా పడుకోమని ఒకటుంటది. అయితే ఈ రెండిట్లో ఏం చాయిస్ తీసుకుంటే అది మన ఇష్టం గాని భగవంతుడి ఇష్టం కాదు కదా! మన ఇష్ట ప్రకారం మనం చేస్తూ మన తలరాతలు భగవంతుడు రాశాడని ఎందుకు అనుకుంటాము అని అదో క్వెషన్ ఉండేది ధ్యానం చేయకముందు. ఎప్పుడైతే ధ్యానం చేశానో ఆ క్వెషన్‌లు పోయాయి. నేను ఫుల్‌ఫిల్ అయిపోయినట్టు నాకు చాలా చాలా హ్యాపీనెస్ పొందాను. ఆ బ్రహ్మానందం అంటే ఏటో తెలిసింది. అలా గంటల గంటల రోజుల తరబడి ఒక రూమ్‌లోని కూర్చొని ధ్యానం చేస్తే బావుండును అనిపిచ్చేది. అలా అనిపిస్తూ ఉంటే తర్వాత తర్వాత ఏమైందంటే నాకు ఒక ధ్యానం చేస్తూ ఒక 2 సంవత్సరాల పాటు మామూలుగా అందరిని కూర్చోబెట్టి ధ్యానంలో కూర్చోబెట్టడం. ఆ పువ్వుల దగ్గర ఒక 6 నెలల పాటు చెప్పడం. ఈ బుక్స్ అన్నీ చదవడం ద్వారా యాస్ట్రల్ ట్రావెల్ అని, తర్వాత నాకు చాలా ఆ సిద్ధులు కూడా వచ్చాయి. యాస్ట్రల్ ట్రావెల్ అలా నన్ను నేను చూసుకోవడం, వెళ్ళడం. తర్వాత ఆటో రైటింగ్ ట్రై చేశాను. ఆటో రైటింగ్ వచ్చింది. ఇవన్నీ వచ్చాయి. అయితే ఒక 2 ఇయర్స్ పోయాక 2 ఇయర్స్ మా గాజువాకలో మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని వెళ్ళడం జరిగింది. అక్కడ జగదీశ్వరి మేడం క్లాసెస్ 41 రోజు పెట్టారు. పెడితే ఆ క్లాసెస్‌కి వెళ్ళడం, ఆ క్లాసెస్‌లో 41 మాస్టర్స్ క్లాసెస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చెప్తా ఉంటే, అబ్బా! ఇంత జ్ఞానం ఉందా ఇందులో అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగింది. తర్వాత అక్కడ యోగి ఆత్మకథ పుస్తకం గూడా అంటే ఇక్కడే ఉన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు యోగి ఆత్మకథ పుస్తకం చదవడం జరిగింది. అది ఇంత లావు బుక్కు. జుట్టు విరబోసుకొని ఉంటే నాకు భయమేసేది ఆ బుక్కుని చూసి. అయితే ఆ బుక్కుని చూసి భయమేసి ఒక సంవత్సరం పాటు వెళ్ళడం, రావడం, ఆ బుక్ దగ్గర వెళ్ళడానికి ఒక 1 ఇయర్ పట్టింది. తర్వాత ధైర్యం చేసి ఆ బుక్ తీసుకొని చదివాను గానీ ఏమీ అర్థం కాలేదు. మళ్ళీ గాజువాకెళ్ళాక ఇంకొకసారి చదివాను. చదివితే చాలా అద్భుతంగా ఉంది. ప్రేమతత్వంతో ఉంది. గురు శిష్యుల బంధం గురించి ఎంతో చక్కగా వివరించారని జెప్పేసి అనిపించింది. దాన్ని షార్ట్ కట్ చేయమని వచ్చింది. అయితే షార్ట్ కట్ నేనెలా చేస్తానంటే, మొత్తం మీద అది 2 సంవత్సరాల నుండి ఈ క్లాసెస్ అది విని, జగదీశ్వరి మేడం 41 రోజు క్లాసులు అన్నీ విని 2 సంవత్సరాల్లో పిల్లల ఎడ్యుకేషన్ కోసం కాకుండా, నా ఎడ్యుకేషన్ కోసం ఎళ్ళినట్టుగా అనిపించింది నాకు. అలా వెళ్లి 2 సంవత్సరాలయ్యాక మళ్ళీ తిరిగి వెనక్కి మా ఊరొచ్చేయడం. వచ్చాక వచ్చినప్పుడే అక్కడ గాజువాకలో ఉన్నప్పుడే యోగానంద పిరమిడ్ అని ఆ కోవెల దగ్గర మేము 6 నెలలు చేసాము పిరమిడ్ రావాలని. ఆ పిరమిడ్ అక్కడ పైన పిరమిడ్ రావడం. ఆ కోవెల కూడా పాతదయిపోతే మా తాతయ్య గారే అందరిని మోపు చేసి కొంచెం అందరిని కూడా గ్యాదర్ చేసి అమౌంట్‌లయి తీసుకొని మొత్తం మీద గుడి కూడా కట్టడం. పక్కనే దాని మీద కమ్యూనిటీ హాల్ మీద పిరమిడ్ యోగానంద పిరమిడ్ 10/10 పిరమిడ్ కట్టడం మొదలుపెట్టాం. అదయిపోయిన తర్వాత లాహిరి మహాశైల్ పిరమిడ్. మా మేనత్త అనకాపల్లి దేవి గారని ఆవిడ గవరపాలెంలో ఉంటారు. గౌరీ సంఘం పక్కనే. ఆవిడ ఇంటి పైన ఆవిడ కొత్తగా వచ్చారు ధ్యానంలోకి. వచ్చిన వెంటనే "అత్త మీ ఇంటి పైన పిరమిడ్ కడదాం" అన్నారు. అంటే పిరమిడా అయితే శ్రీనడిగితే అడుగుదాము అన్నారు. అంటే వాళ్ళ బాబుని అడగమంటే, వాళ్ళ బాబు అడిగిన వెంటనే కట్టియండి అన్నారు.
అంటే దందనమని ఒక 9 రోజుల్లో ఆ పిరమిడ్ తయారైపోయింది. అంటే పత్రి సార్ ఉగాదికొస్తున్నారు అని చెప్పి, ఈ పిరమిడ్, ఆ పిరమిడ్ ఓపెనింగ్ చేయాలని చెప్పి, గబా 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 మనం చాలా ఫాస్ట్‌గా వర్క్ చేస్తూ అక్కడ ఆ పిరమిడ్ కంప్లీట్ చేసాం. ఇక్కడ యోగానంద పిరమిడ్, లాహిరి పిరమిడ్ ఈ 2 కూడా 2007లో అయిపోయాయి. ఆ 7లో ఆ పిరమిడ్‌లు అయిన తర్వాత పత్రి సార్ వచ్చి, ఈ పిరమిడ్ ఓపెనింగ్‌కొచ్చి ఇలా లోపలికి వెళ్తూ ఆశ్చర్యంగా చూసారుమాట. ఆ లోపల మరి ఏం కనిపించిందో తెలీదు. చాలా ఆశ్చర్యం చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత ఆ రోజే పిరమిడ్ ఇంకొక లాహిరి మహాశయులు కూడా అనుకున్నాం కానీ మరుసటి రోజు చేద్దాం మార్నింగ్ అని చెప్పేసి చెప్పడంతో మరుసటి రోజు ఆ పిరమిడ్ అనకాపల్లిలో ఆ పిరమిడ్ లాహిరి పిరమిడ్‌ని ఓపెనింగ్ చేసాం. నెక్స్ట్ ఇయర్‌కి, నెక్స్ట్ ఇయర్‌కి ఏం చేసామంటే మహావతార్ బాబాజీ పిరమిడ్ హరిపాలెం మా అమ్మాల ఊర్లోని ఒక పెద్ద కొండుంటది. అక్కడ భగీరథి కోవిలుంటది. నేను చిన్నప్పుడు అక్కడే ఆడుకుంటా ఉండేదాన్ని. ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ చిన్నప్పుడు నేనేమనుకునేదాన్నంటే, దసరా టైంలోనే అక్కడ జనాలుండేవారు. మామూలు టైంలో గొర్రెల కాపర్లు, ఆవులు అవి ఉండేవి మాట. సాయంత్రం అయితే భయపడిపోయారు. ఇంటికొచ్చేసేవారంతా. అక్కడ ఎవరు ఉండేవారు కాదు. నిర్మానుష్యంగా ఉండేది. చాలా నేచర్‌లో ఉన్నట్టుండేది. అలా ఉంటే అక్కడ నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, అబ్బా! ఇప్పుడు ఈ ప్రతిరోజు రావచ్చు కదా ఇక్కడికి అందరూ అని చెప్పేసి అనుకునేదాన్ని. ఆదివారాల పూట పిల్లల్ని తీసుకొనెళ్ళి అలాగా హాయిగా ఎంజాయ్ చేసి వచ్చేదాన్ని. అయితే అక్కడ ప్లేస్ అడిగాం. అడిగిన వెంటనే వాళ్ళివ్వడం. అక్కడ మహావతార్ బాబాజీ పిరమిడ్ భగీరథి కోవిల్ పక్కనే హరిపాలెం, అందలాపల్లి ఆ గ్రామంలోని ఆ పక్కనే పిరమిడ్‌కి ప్లేస్ ఇవ్వడం. వెంటనే అది తయారు చేయడం. మరుసటి సంవత్సరం ఉగాదికి 2008లో ఉగాదికి మహావతార్ బాబాజీ పిరమిడ్ ఓపెనింగ్ అవ్వడం. అలాగే మేము గాజువాక నుంచి ఇంటికొస్తూ మా ఇంటి పైన పైన స్లాబు అది ఇల్లులు సరిగ్గా లేవు. అవి రీకన్‌స్ట్రక్షన్ చేస్తూ ఆ పైన ఇంకో పిరమిడ్ కూడా కట్టడం జరిగింది మా ఇంటి పైన. అది యుక్తేశ్వర్ గిరి పిరమిడ్ అని పేరు పెట్టాము. అలా మహావతార్ బాబాజీ పిరమిడ్ అని. ఈ 4 పిరమిడ్‌లు కూడా కంప్లీట్ చేయడం అయిందన్నమాట 2008లో. అయిన తర్వాత అక్కడ 41 రోజు అలా ధ్యానాలు చేస్తూ, రోజుకో మాస్టర్‌ని రప్పించి అద్భుతంగా క్లాసెస్ జరిగేవి. అందులో తయారైన మాస్టర్స్ అందరూ కూడా ఒక 21 పిరమిడ్‌లు కట్టించుకున్నారు. ఆ ఎవరి ఇంటి పైన వాళ్ళు పిరమిడ్‌లయి కట్టించుకున్నారు. అలా అలా తర్వాత కట్టించుకున్న తర్వాత అక్కడే నాకు ఆ పిరమిడ్ ఆ ఇయర్‌లోనే ఒక స్కూల్ పెట్టాలని, అలాగే స్త్రీ శక్తి ఒక మ్యాగజైన్ చేయడం, స్కూల్ పెట్టడం, అలాగే చిన్నప్పటి నుంచి ధ్యాన విద్య అలవాటు చేయాలని ఒక స్కూల్ కూడా పెట్టడం జరిగింది. ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు. అది 1 ఇయరే రన్ చేసాము. తర్వాత స్త్రీ శక్తి అని మ్యాగజైన్ ఆ మ్యాగజైన్ ఒకటి రన్ చేసేదాన్ని. 2 ఇయర్స్ పాటు అది రన్ చేసాం. తర్వాత పిరమిడ్ పార్టీ అంటే నాకు ఊరూరికి ప్రతి పంచాయతీ దగ్గర ఓ పిరమిడ్ కట్టియాలి అనిపిచ్చేది. ఇంక పిరమిడ్‌లు పిచ్చిదానిలా ఉండేదాన్ని నేను. నాకు పిరమిడ్‌లు కూడా ఒక ఏదో ఇయర్ రింగ్స్ కొనుక్కున్నప్పుడు పిరమిడ్ షేప్‌దే పెట్టుకున్నాను. పెట్టుకుంటే మా మేనత్త గారి మనవరాలంది, "ఎంత పిరమిడ్ కడితే మాత్రం పిరమిడ్ షేపులు చెవిలి, ఇయర్ రింగ్స్ కూడా అవేనా?" అన్నది. కానీ నేను అప్పటికి గాని గుర్తించలేదు అది పిరమిడ్ షేప్‌లో ఉందని. అంటే నాకు తెలియకుండానే పిరమిడ్స్ నేను ఆకర్షిస్తున్నాయి. అలా అప్పుడు గాని, ఆహా! అవునా! ఇది పిరమిడ్ షేప్‌లో ఉంది అని అనుకున్నాను. తీసుకుంటున్నాను, వాడుతున్నాను, చేస్తున్నాను కానీ, అది పిరమిడ్ షేప్‌లో ఉందని గుర్తించలేదు. అయితే అలా పిరమిడ్‌లు మా ఇంటిపై చిన్న పిరమిడ్ 5x5 చేసాం. చేస్తే ఈ బుజ్జిముండ ఎంత అందంగా ఉంది అని కౌగిలించుకోవాలనిపిస్తది. అంత ప్రేమ ఉంటది పిరమిడ్‌లంటే. అలాగా నాకు పిరమిడ్‌లంటే చాలా పిచ్చిగా ఉండేది. ఈ 2008లో మహావతార్ బాబాజీ పిరమిడ్ వచ్చినప్పుడు ఆ ఇయర్‌లోనే 2008 అనుకుంటా. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. నాకు ఊరూరికి కూడా పంచాయతీ దగ్గర ఒక్కొక్క పిరమిడ్ కట్టిచ్చేయాలి. మండలం చొప్పుని, యలమంచిలి మండలం చొప్పున అనిపిచ్చేది. అలా అందరి దగ్గరికి వెళ్ళడం క్లాసులు చెప్పి అలా ఎళ్లి చెప్పేద్దాం, చేసేద్దాం అనేసి అనుకునేదాన్ని. అనుకుంటే అప్పుడు ఒక వారం రోజులు పోయాక మళ్ళీ నాకన్నీ ఇన్నర్ మెసేజే. పత్రి సార్‌తో కూడా నేను చేస్తున్నానని చెప్తాను గానీ, ఎలా చేయాలని గానీ, ఇవేమీ అడగడం కాదు. సార్ నేనిది చేశాను, లేపోతే చేస్తాను అంతే.
ఇంక అడగడాలు అవి లేవు. పేర్లు కూడా నేనే పెట్టుకున్నాను పిరమిడ్‌లకన్నిటికి. అలా స్త్రీ శక్తి ఆ మ్యాగజైన్ ఎంతో బావుండేది. నాకు చాలా హ్యాపీనెస్ ఉండేది. బుక్స్ చదవలేకపోతున్నాను అనుకున్నప్పుడు 1 వీక్‌లోని స్త్రీ శక్తి మ్యాగజైన్ పెట్టానొచ్చింది. అప్పుడు ఆ బుక్స్ అన్నీ తిరగేస్తూ చదువుతూ అందులో మ్యాటర్ అంతా రాసేదాన్ని. ఎడిటింగు నేనే, మార్కెటింగు నేనే, అన్నీ నేనే. అలాగ చేసేదాన్ని. తర్వాత పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి అలాగ అనిపించేసరికి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి మీరు పోటీ చేయండి అని మళ్ళీ ఇన్నర్‌లో మెసేజ్. ఈ పిరమిడ్‌లు ఊరూరికి కట్టిద్దాం అనుకున్న వారం రోజులకి. బాబోయ్! రాజకీయాలది మాకు ఎప్పుడు అంటే ఒక 19లోని మా ఊర్లో ప్రెసిడెంట్‌గా చేయమని మా ఆయనకి వచ్చింది, నాకు వచ్చింది ప్రెసిడెంట్‌గా చేయమని ఏకగ్రీవంగా. కానీ మాకిలా పొలిటికల్‌గా అది వదిలేసాం. అలాంటిది ఇప్పుడు పిరమిడ్ పార్టీలో చేరడం ఏంటి అని చెప్పేసి చెప్పడం. చేస్తే నాకు సారొచ్చారు. పత్రి సారొచ్చారు. వచ్చి "పత్రి సార్ వైజాగ్‌లో మీటింగ్ అంటే ఎళ్ళాము. చక్కగా క్లాస్ అయిపోయింది. అప్పుడేమన్నారంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మనం స్థాపించాము. దానికి ఇప్పుడు నామినేషన్‌లయ్యి ఈ ఇయర్‌లో వెయ్యాలి కాబట్టి అందరూ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫలానా ప్లేస్‌కి రండి" అని చెప్పి ఒక ప్లేస్ చెప్పారు వైజాగ్‌లో. ఆ ప్లేస్ మర్చిపోయాను. ఆ ప్లేస్‌కని చెప్పేసరికి ఇక సరే నేను ఊరుకున్నాను. తర్వాత మరుసటి రోజు నాకు తెలియకుండానే నేను రెడీ అయిపోయి వెళ్ళననుకున్నాను. కానీ నాకు తెలియకుండానే రెడీ అయిపోయి శుభ్రంగా ఎళ్ళిపోయాను. ఎళ్ళిపోయి ఎళ్లి ఊరుకోలేదు సార్ దగ్గరికెళ్ళి, "సార్ నాకిలా వచ్చింది" అన్నారు. అన్న వెంటనే సార్, "ఏ నందా ఈ అమ్మాయి యలమంచిలికి ఎమ్మెల్యేగా ఏసేయి" అన్నారు. అన్న వెంటనే ఆ ఎమ్మెల్యేగా అది ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థమయ్యేది కాదు. కానీ లోపల ఆత్మపరంగా ఏ మెసేజ్ వస్తే అది ఆచరణలోకి వచ్చేసేది. నేనొక ట్రాన్స్‌లో చేస్తున్నట్టు చేసుకెళ్ళిపోయేదాన్ని అంతే. దాని గురించి రీజన్ గాని, దాని గురించి స్ట్రగుల్ అవుతూనే చేసుకెళ్ళేదాన్ని. ఇలా చేస్తూ మనకక్కడ పిరమిడ్ దగ్గర ప్రతి పౌర్ణమికి 100 మందొచ్చేవారు. అలాంటిది ఈ అమ్మాయి పిరమిడ్ పార్టీలో చేరుతుందంటే పార్టీ పరంగానే ఈవిడ భోజనాలయి పెడుతుంది అని అనుకునేవారుమాట. అంటే మామూలుగా ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేసి దాని నుంచి ఏం ఆశిస్తారు ఆహ్, అన్న బుర్రలతో ఉన్న ప్రాపంచిక వ్యక్తులందరూ కూడా ఈ అమ్మాయి పిరమిడ్ పార్టీ కోసమే ఇదంతా చేస్తుంది అని చెప్పేసి అనుకుని పిరమిడ్ దగ్గరికి చాలా మంది రావడం మానేశారు. అయితే పత్రి సారు పిరమిడ్ పార్టీ టైంలో మీటింగ్ పెడితే అక్కడ నా స్కూల్ పిల్లలు కొద్దిమంది మాత్రమే మనుషులతోని స్కూల్ పిల్లలతో వెల్కమ్ చెప్పడం ఆ రోజు మీటింగ్ అది అయిపోయింది. అలాగయిపోయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆహ్, అదేంటంటారు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 5 ఇయర్స్‌కి తర్వాత వస్తది గదా! నామినేషన్ వేయడం అదీని. అప్పుడు ఎంపీగా ఏశాను. అంటే ఎవరు లేరక్కడ. లేకపోతే నేనే ఎంపీగా ఏసి అక్కడ అందరిని అనకాపల్లిలో ఎమ్మెల్యేలు కూడా పెట్టి చేయడం జరిగింది. ఆ ఎంపీగా చేసినప్పుడు నాకేమి అనిపించలేదు. ఫస్ట్ టైమ్ అయితే చాలా స్ట్రగుల్ అయ్యాం. చాలా స్టోరీ ఉంది దానికి. ఇప్పుడు పిరమిడ్‌ల గురించే తెలుసుకుందాం. ఇంకోసారి పిరమిడ్ పార్టీ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే అలా అయిన తర్వాత ఇంకా తర్వాత నేనింక పెద్దగా వర్క్ చేయలేదు. 2012 తర్వాత పెద్ద వర్క్ ఏం చేయలేదు. 2012 వరకు బాగా హెవీ వర్క్ ఉండేది నాకు. అలా పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ కూడా నేనే చేసేదాన్ని. క్లాసెస్ పెట్టడం, ఆ చుట్టుపక్కల ఏరియా అంతా అనకాపల్లి గవరపాలెంలోని ఎక్కువ. గవరపాలెం పార్క్ సెంటర్ దగ్గర, నెక్స్ట్ ఈ చుట్టుపక్కల గ్రామాలు తిమ్మరాజుపేట, హరిపాలెం, చుంచుకొండ అని, తర్వాత ఇంకా ఏయో గ్రామాలుండేయి. నాగులాపల్లిలోని. అలా ఒక్కొక్క గ్రామంలో ఎళ్తూ క్లాసెస్ అలా పెడుతూ, పిరమిడ్‌లు కట్టిస్తూ అలా ఉండేదనమాట. అయితే 2012 తర్వాత పెద్ద వర్క్ చేయాలనిపించలేదు. కొంచెం ఖాళీగానే ఉన్నాను. పిరమిడ్ దగ్గర ఏమైనా పౌర్ణమి ధ్యానాలు, ఏమైనా క్లాసులుంటే చేయడం, లేకపోతే కూర్చోవడం చేసేదాన్ని. చేసిన తర్వాత నాకు పత్రి సార్‌తో బోర్‌గా ఉంది సార్ అన్నాను. ఆ స్త్రీ శక్తి మ్యాగజైన్ గూడా వదిలేసాను. అన్నీ ఒకే సంవత్సరంలో రావడంతో వాటికి పెట్టుబడులు పెట్టడం గూడా మా ఇంట్లోయే పెట్టేదాన్ని. ఎవరిని అడగడం గాని అదేం వచ్చేది కాదు. దాంతో అవన్నీ వదిలేసాను మొత్తం. పిరమిడ్ పార్టీ వచ్చేసరికి నాకిదంతా ఆ టైంలో బాడీ ముక్కలు ముక్కలయిపోయి నేను ఆత్మని అనేది అనుభవపూర్వకంగా అర్థమవ్వడం. పత్రి సార్‌తో నేనేం చేయనని చెప్పడం. నువ్వేం చేయొద్దంటే మా ఇంట్లోనే 5 రోజుల పాటు ఏకధాటిగా ధ్యానం చేయడం. ఆ పార్టీ ముందు నామినేషన్ వేసి ఓటింగ్ ముందు. అలాగే ఆ ఓట్లు వేయడం అన్నీ అయిపోయి 1800 ఓట్లు ఎమ్మెల్యేగా వచ్చాయి.
6,000 ఓట్లు ఎంపీగా వచ్చాయి. అలాగ అది అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు బోర్‌గా ఉంది సార్ అంటే, అమెరికా ఎళ్ళిపో అన్నారు. అప్పటికి పిరమిడ్ పార్టీ అయిపోయిన వెంటనే మా పెద్ద పాప మ్యారేజ్ అయింది. అయిన తర్వాత ప్రెగ్నెన్సీ నెక్స్ట్ టైమ్‌కి ప్రెగ్నెన్సీ అయితే, సారు అమెరికా ఎళ్ళిపో అని చెప్పడం, సార్‌కి నేను చెప్పలేదు ప్రెగ్నెన్సీ అని గాని, ఇలాగని గాని ఏం చెప్పలేదు. కానీ సార్ అన్నారు, "నువ్వు అమెరికా ఎళ్ళన్నారు." ఎలాగో ఎళ్ళేదుంది అమెరికా. ఆ పాప డెలివరీ కోసం వెళ్ళడం అవుతుంది. అయితే అమెరికా వెళ్ళిన తర్వాత 2016లో మాట అమెరికా వెళ్ళాను. వాళ్ళ రెండో పాపకి. పెద్ద పాప రెండో పాపకి అమెరికాలోనే పిల్లలు ముగ్గురు కూడా సెటిల్ అయ్యారు. ఇప్పుడు ముగ్గురు పిల్లలు. అయితే పెద్ద పాపకి రెండో డెలివరీ, చిన్న పాప ఫస్ట్ డెలివరీ. 9 నెలలు అక్కడే ఉన్నాను నేను. ఎక్స్‌టెన్షన్ చేయించుకొని 9 నెలలు అక్కడ ఉన్నప్పుడు, చిన్న పాప దగ్గరికొచ్చి ఆ 3 నెలలు ఉన్నప్పుడు చాలా ప్లేస్‌లు ఖాళీగా ఉంటే ఎక్కడ ఖాళీ ప్లేసులుంటే అక్కడ నాకు పిరమిడ్‌లు కట్టించేయాలనిపిస్తది. మా అల్లుడిని అడిగాను కూడా. బాబు ఇక్కడేమైనా ప్లేస్‌లు ఫ్రీగా ఇస్తారా ఏటని? అంటే దానికేదైనా పర్పస్ ఉండాలి. మనం మళ్ళీ మంత్లీ ఇన్‌కమ్‌లా చూపించాలి, కట్టాలి ఏమో అని చెప్పాడు. చాలా ప్రాసెస్ ఉంటదని. సరే అని చెప్పేసి ఊరుకున్నా. అప్పుడులోనే అక్కడున్నప్పుడు రేవతి మేడం ఫోను చేసి చెప్పారు. మనకి ఆహ్, ఎన్నో ఎకరాలు మనకు శాంక్షన్ అయ్యాయి అమెరికాలో అని చెప్పడం జరిగింది. అప్పట్లో పత్రి సార్ కూడా అక్కడే ఉన్నారు. అయితే పత్రి సార్‌ని ఇంటికి రప్పిద్దాము అనిపించింది గానీ, ఇక్కడ చూస్తే వాళ్ళందరూ ఇన్‌కమ్‌లు ఇది ఎన్‌వీలయ్యి కొంచెం తింటున్నారు. ఇంకెందుకులే అని చెప్పి ఊరుకున్నా. సార్ ఎక్కడున్నారో ఆ ఫోను నంబర్‌లు తెలియవు. అంతా పెద్ద ఇదిలే అని చెప్పేసి ఊరుకున్నా. ఊరుకున్నాక ఒకరోజు ధ్యానం చేస్తా ఉంటే, గిజా పిరమిడ్ కట్టు అని చెప్పేసొచ్చింది. అంటే ఇక్కడ పిరమిడ్ కాకుండా నాకేదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలనిపిచ్చేది. అనిపిస్తే అదేటో ఏం చేయాలో కూడా తెలీదు. కానీ ఎప్పుడైతే 9 నెలలు ఏ క్లాసులు లేవు, ఏం లేవు. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్‌తో అలా స్పెండ్ చేయడం, ధ్యానం చేసుకోవడం. చేస్తూ ఉంటే గిజా పిరమిడ్ కట్టు అనొచ్చింది. గిజా పిరమిడ్ కట్టడం ఏంటి? నేను కట్టడం ఏంటి? అని చెప్పేసి అనుకున్నాను. అనుకున్న తర్వాత బాబోయ్! నేనంత కట్టలేను. ఎందుకంటే ఈ మ్యాగజైన్ చేసినప్పుడు, స్కూల్ పెట్టినప్పుడు, పిరమిడ్ పార్టీ టైమ్‌లో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇంట్లోవే పెట్టడం. ఈ స్ట్రగుల్ అంతా నాకు తెలుసు కాబట్టి ఇంక పెద్ద పెద్దయన్నీ వాటి జోలికి నేనెళ్ళను. మధ్యలోనే ఆపేస్తున్నాను గదా! ఇంక ఇవన్నీ నాకొద్దని చెప్పేసాను. తర్వాత వారం రోజులు పోయాక నమూనా చెయ్యి అని చెప్పేసి చెప్పడం జరిగింది. గిజా పిరమిడ్ నమూనా చెయ్యి అంటే ఓకే అన్నా. నమూనా అయితే చేస్తాను అనుకున్నాను. అలా అనుకున్న వెంటనే అప్పటి వరకు మనకి ప్రాపంచిక కోరికలు ఉంటాయి నాకు. ఆధ్యాత్మిక కోరికలు ఉన్నాయి ఇంకా. ఇంకా ఏవైనా పెద్దగా చెయ్యాలి అని కూడా ఉన్నాయి. అప్పటి వరకు ఉన్న కోరికలన్నీ కూడా ఈ గిజా పిరమిడ్ చేద్దాం అనుకున్న వెంటనే అన్నీ సద్దుమణిగిపోయినట్టు చాలా సాటిస్ఫాక్షన్‌తో చాలా హాయిగా అనిపించింది మాట నాకు. ఓకే అన్న ఒక 2 అక్షరాలతోనే చాలా ఫుల్‌ఫిల్ అయిపోయాను ఆ మాటతోటే. గిజా పిరమిడ్ ఎలా ఉంటదో అంటే ఎళ్ళాను ఈజిప్ట్. కానీ ఎలా ప్లాన్ చేయాలో తెలీదు. ఏదీ తెలీదు. కానీ ఓకే చెప్పా. ఓకే చెప్పిన వెంటనే నాకు చాలా సాటిస్ఫై‌గా అనిపించింది. తర్వాత తెలిసింది నా లైఫ్ డిజైన్ ఇదే అని చెప్పేసి ఆ పిరమిడ్ చేస్తూ ఉన్నప్పుడు నాకర్థమైంది. అయితే అలా అయిన తర్వాత ఈజిప్ట్‌కి నేను పత్రి సార్‌తో పాటు వెళ్ళడం జరిగింది. టూర్‌కెళ్ళాం. ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు జగదీశ్వరి మేడంని బాగా మేము ఇద్దరం క్లోజ్‌గా ఉండేవాళ్ళమాట. జగదీశ్వరి మేడంతో మేడం అలా వర్కే కాదు ఇలా టూర్‌కెళ్దాము అంటే, అయితే ఎళ్దామా అని చెప్పి ఆవిడ, మేము ఇద్దరం పాస్‌పోర్ట్ అప్లై చేసాం. నాకు ఒక రోజు లేట్ అయిపోయింది. జగదీశ్వరి మేడం వెళ్ళిపోయారు. నేను ఉండిపోయాను. అలా రెండోసారి ఈజిప్ట్‌కి చూస్తే రెండోసారి క్యాన్సెల్ అయింది నాకు. ఇంక అలా కాదు, నేను తోడులు ఎవ్వరిది పెట్టుకోను. నేను ఒక్కదాన్నైనా బోలెడు మంది ఉంటారు కదా! ఎవరో ఒకరు తోడు ఉండాలని చూసుకుంటూ ఉండేదాన్ని. అలా కాదు, నేను ఒక్కదాన్నైనా బయలుదేరుతానని చెప్పేసి చెప్పడం. అక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు అతనికి ఫోను చేస్తే, అతని ద్వారా నేనెళ్ళడం జరిగింది. అయితే అలా అప్పుడు ఒక్కరోజే ఒకదాన్నే బయలుదేరాను. ఎళ్ళిన తర్వాత అక్కడ పత్రి సారు క్వీన్ చాంబర్‌లోని మెడిటేషన్ చేపిస్తున్నారు. ఇలా మెడిటేషన్ స్టార్ట్ అయింది. నాకు ఏడుపు విపరీతమైన ఏడుపు. ఎందుకో కారణం తెలీదు. ఇంక కళ్ళు రెండిటి నుంచి జలజల నీరు రాలిపోతుంది. కారిపోతుంది. కర్చీఫ్‌తో తుడుచుకోవడమే పని. ఆ ధ్యానం అయినంత వరకు అదే పని.
ధ్యానం అయిపోయాక గుండెలు పిండుతున్నట్టే బాధ. ఆ బాధ ఏటో తెలీదు. ఎందుకో తెలీదు. అర్థం కాని బాధ. అయితే పైకొచ్చేసాక అందరూ పత్రి సార్ చుట్టూ ఉన్నారు. కానీ నేనేం మాట్లాడలేదు. సార్‌తో చెప్పలేదు. సార్ ఇదంతా చూస్తున్నారు. పిరమిడ్ ఎదురుగా కూర్చొని పిరమిడ్ వైపు చూస్తూ అలా బాధగా కూర్చున్నానన్నమాట. కూర్చున్నాక అక్కడ ప్లేసు వదిలేయాల్సిన టైమొచ్చింది. వెంటనే అందరూ బస్‌లో కూర్చున్నాము. కూర్చున్నాక అక్కడ పత్రి సార్ దగ్గరుండి దిగబెట్టారు బస్‌లోకి అందరిని. దగ్గరే ఉన్నారు. బస్ పక్కనే ఉన్నారు సార్ కూడా. నా వైపు చూస్తూ ఉన్నారు గానీ, నాకు సార్ వైపు చూడాలనిపించలేదు. బాధ, బాధ. ఆ బాధలో నేను మునిగిపోయి ఉన్నానన్నమాట. అయితే అక్కడే ఒక పిరమిడ్ ఒక స్టాండ్ మీద 3 పిరమిడ్‌లు ఒక స్టాండ్ మీద పెట్టి అక్కడ స్ఫినిక్స్ విగ్రహం ఒకటి. ఈ 4 కలిపి ఒక స్టాండ్ మీద అమ్ముతున్నారు. ఒక చిన్న పిల్లాడు తీసుకొచ్చి అమ్ముతున్నాడన్నమాట. అమ్ముతూ ఉంటే అబ్బా! బావున్నాయి గిఫ్ట్‌లుగా ఇద్దామా అనిపించింది గానీ, నాకు మూడ్ బాలేనప్పుడు ఏ పని చేయను. ఇంక నేను అలా ఉండిపోతానన్నమాట. ఇంకా ఆ మూడ్ బాగోవడం లేదు. నేను తీసుకుంటాను సార్ చూస్తున్నారు. ఇంక నాకేం చేయబుద్ధేయలేదు. ఇంక నాకు చూడలేదు. ఇంక అలా ఉండిపోయాను. బస్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఆ ప్లేస్ వదిలిపెట్టే వరకు కూడా నాకు ఆ బాధ ఉండే ఉన్నది. తర్వాత ఇంకొక దగ్గరికెళ్ళినప్పుడు టూర్‌లోనే ఈజిప్ట్ టూర్‌లో వేరే దగ్గరికెళ్ళినప్పుడు అలాంటివన్నీ ఉన్నాయి. ఉంటే అప్పుడు నేను తీసుకున్నాను. తీసుకొని గిఫ్ట్‌లుగా ఇవ్వచ్చు ఎవరికైనా అని చెప్పి అవి తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాను. అయితే ఆ టూరెళ్ళొచ్చాక అదంతా మర్చిపోయాను. ఆ ఏడవడం ఏంటి అంతా మర్చిపోయాను. మళ్ళీ 2016లోని అప్పుడు అది స్టార్ట్ అయింది. అసలది దానికి ఏం లింకో నాకు తెలీదు. మొత్తం మీద తెలుసుకోవాలని కూడా నాకు ఎప్పుడైనా ఏమొచ్చినా ఏ ఆలోచనొస్తే ఆ ఆలోచన వెంటనే పరిగెట్టి నేను చేసుకోవడమే తప్పించి, దీనికి రీజన్ ఏటి, ఇదేటి, అదేటి అని ఎప్పుడూ కనుక్కోలేదు. ఆ రీజన్ గురించి కూడా నేను చూడలేదెప్పుడు. ఆ ఆలోచన కూడా రాదు. అయితే అలా ఇంటికొచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత అదంతా మర్చిపోయాను. మళ్ళీ 2016లో గిజా పిరమిడ్ కట్టడాలు ఇవన్నీ గుర్తొచ్చాయి మాట మళ్ళీ నాకు. అంతలోకి నేను అమెరికా నుంచి వచ్చేసాను. పత్రి సార్ కూడా వచ్చేసారు. వచ్చేసి రాజమండ్రిలో వచ్చిన వెంటనే మీటింగ్ పెట్టినప్పుడు ఈ స్ఫినిక్స్ విగ్రహం స్టాండ్ మీద ఉన్న ఆ గిఫ్ట్ లాంటి 3 పిరమిడ్లు, ఓ స్ఫినిక్స్ విగ్రహం దాన్ని పట్టుకొనెళ్ళి పత్రి సార్‌కి చూపిచ్చి నేను ఇలాంటిది కడదాం అనుకుంటున్నాను అన్నాను. అంటే పత్రి సార్ అన్నారు, "అదెందుకు ఇక్కడికి" అన్నారు. అంటే నాకు సమాధానం కూడా చెప్పాలనిపించలేదు. ఏమో నా లోపలొచ్చింది నేను చేసుకుంటాను అంతే అని చెప్పేసి, వచ్చేసి ఆ పక్కనే హుండీ ఉంటే అందులో రూ. 100 ఏసాను. ఏసి ఇవాళే సార్ ఎదురుగానే నేను ఫండింగ్ చేస్తాను అని చెప్పి, ఇలా ఫండ్ చేయడానికని చెంగు పట్టుకున్నాను. ఒక శ్వేత అన్న మేడం వైజాగ్ మేడమే. ఆవిడ ఒక రూ. 1000 ఏసారు. ఇంకొక మేడంని అడిగితే రూ. 100 ఏసారు. ఇదంతా సార్ ఎదురుగానే చేయాలనుకున్నాను. సార్ ఎదురుగానే చేస్తూ ఉంటే, ఆ మెరుస్తున్న కళ్ళతో సార్ చూస్తున్నారన్నమాట. అంటే నేను చేస్తానా లేదా అనుకున్నారో మరేటో తెలీదు. అలా మెరుస్తున్న కళ్ళతో చూస్తున్నారు. బాయ్ చెప్పేసి సార్‌కి ఇంక నేనొచ్చేసాను. అంటే ఆహ్, ఈ ఈజిప్ట్ పిరమిడ్ కడదాము అనుకున్నప్పుడు కూడా ఒక నిర్ణయం చేశాను నేను. ఎందుకంటే ఏ ఆలోచనొస్తే ఆ ఆలోచన వెంట పరిగెట్టి పారిపోవడం అది మధ్యలో ఉండిపోతుంది. 'స్త్రీ శక్తి' మ్యాగజైన్ నాకెంతో నచ్చేది. దాన్ని మధ్యలో వదిలినందుకు నేను ఇప్పటికి బాధపడతాను. అలాగే స్కూల్ కూడా చాలా నచ్చేది. అయితే దాని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌తోనే మానేసాను తప్పించి ఇంక అంతకు మించి వేరే కాదు. దాంతో నాకు ఆ 2 వదిలేయడం ఇప్పటికి బాధగా ఉంటది చిన్నది. అయ్యో! అది వదిలేసానే అని. అందుకని అలాగ ఇది కూడా ఇది పెద్ద ప్రాజెక్ట్. దీనికి అప్పుడు నెలకి 6, 5 వేలు ఇచ్చేదాన్ని రెండిటికి. అలాంటిది ఇది చూస్తే ఒక రూ. 1,00,00,000 అవుతది. మరి దీనికి మనం ఎలా చేయాలో తెలీదు. ఏం తెలీదు కాబట్టి, నేను హాయిగా, ఆనందంగా ఎప్పుడు కడతానో నాకే తెలీదు. అలాగే కట్టాలి. నేను బాగా సఫర్ అయిపోయి కట్టకూడదు అనుకున్నాను. నేను ఆనందంగా ఎప్పుడు కడితే అప్పుడే కట్టని అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అప్పుడే. నేను హ్యాపీగా ఆడుతూ, పాడుతూ ఆనందంగా కట్టాలి ఆ పిరమిడ్‌ని అని చెప్పి అప్పుడు డిసైడ్ అయ్యాను కాబట్టి, ఇక్కడేంటంటే నేను ఈ పూటకి చాలులే అనుకున్నాను. అక్కడ చాలా మంది జనాలున్నారు. ఆ 1000, 100 వచ్చేసరికి చాలులే అని చెప్పేసి నేను రిలాక్స్‌గా ఎళ్ళిపోయామాట. ఎళ్ళిపోయి పాత పిరమిడ్ ప్లేస్ ఎక్కడ అనేసి చూస్తే చాలా చూసాం గానీ, ప్లేస్ పాతది మహాతార్ బాబాజీ పిరమిడ్ ఎక్కడ కట్టామో, అక్కడే కట్టాలి అనిపించింది. వెంటనే అక్కడ స్కూల్ అది ఉండేది రూముల కింద. ఆ రూములన్నీ తీసి ఇంకొంచెం వెనక్కెళ్ళి కొండని ఇంకా తవ్వించడం, తవ్వించి
మనం స్టార్ట్ చేయడం మొదలుపెట్టి. అప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ జేసీబీతో వర్క్ అది చేస్తున్నప్పుడు పత్రి సార్ ఇక్కడే ఉన్నారు. వైజాగ్‌లోనే ఉన్నారు. అది కూడా నేనెలా తయారు చేయాలో నందా సార్‌కి చూపిచ్చాను. ఎప్పుడు నాకు నందా సార్‌కే చెప్తాను. సార్‌కి బదులు నందా సార్, సార్ పక్కనున్న నాకెందుకో చిన్న భయం ఉంటది సార్ దగ్గరికెళ్ళడానికి. నందా సార్‌కి చెప్తాను. నందా సార్‌తో మొత్తం మీద చెప్పడం జరుగుతది. నందా సార్ మాటలే విని నేను ఇలాగ సజెషన్స్ తీసుకోవడం ఏంటి అది చేసి పాంప్లెట్ ఈ విధంగా అని చెప్పేసి సార్‌కి కూడా చూపించడం ఇవన్నీ గూడా జరిగింది. సార్‌తో ఒక్క మాట కూడా ఇంక అది చెప్పడమే తప్పించి ఇంకేం చెప్పలేదు నేను. పాంప్లెట్ రిలీజ్ చేసేసి 'ఆనందో బ్రహ్మ'లోని అక్కడికి మధ్యాహ్నం వరకు సాయంత్రం సాయంత్రం వరకు జేసీబీ వర్క్ అయింది. పాంప్లెట్ పట్టుకొని నాకు వెళ్ళాలనిపించింది. అప్పటికప్పుడు కారుంటే బావుండును అనుకుంటే టక్‌మని కారు మాట్లాడేసరికి వెంటనే వచ్చి ఇంటి ముందు ఆగింది. అబ్బా! అనుకోని వెంటనే ఎక్కేసి ఆ పాంప్లెట్లు పట్టుకొనెళ్ళి సార్ చేతిలో పెట్టామాట. ఇంక ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. సార్ చేతిలో పెట్టాను. పెడితే సారు హ్యాపీ ఫీలయ్యారు. ఇంకేం మాట్లాడలేదు. చూడవయ్యా అని చెప్పేసి ఇంకో అతనికి ఆ పాంప్లెట్ ఇవ్వడం. అక్కడ నందా సార్‌కి వాళ్ళకి అందరికి ఆ పాంప్లెట్లు ఇచ్చేయడం అయిపోయింది. అయిపోయాక ఆ పిరమిడ్ కట్టాలంటే ఎవరి సపోర్ట్ తీసుకోవాలో తెలీదు. నందా సార్ ఉన్నారు. వాళ్ళని అడగాలని గాని, డబ్బులు అడగాలని గాని, లేకపోతే వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలని గాని ఏది అనిపించలేదు. చెప్పడం వరకు చెప్తాను గానీ, ఇక్కడ వరకు నేను 9 నెలలు అమెరికాలో ఉండి రాబోయేసరికి ఇక్కడ మా గ్రూప్ అంతా ఇంట్లో పడిపోయి ఉండిపోయారంతే. ఎవరికెవరు రాలేకపోతున్నాం. ఇంక రాకపోతే ఇంక సర్లేండి అని జెప్పేసి వదిలేసి నేనొక్కదాన్నే అలా వెళ్ళి, అక్కడ కూర్చొని మహాతార్ బాబాజీ పిరమిడ్‌లో కూర్చొని, ఇక్కడ పిరమిడ్ అయ్యే వరకు ముక్కోటి దేవతలు వచ్చి ధ్యానం చేయాలి అని చెప్పి అనుకున్నాను. నేనొక్కదాన్నే ఉన్నానిక్కడ. నాకు సపోర్ట్ మీరే ఉన్నారు. మీరందరూ వచ్చి కంప్లీట్‌గా ఇక్కడ ధ్యానాలు చేస్తూనే ఉండాలి పిరమిడ్‌లొచ్చే వరకు అని చెప్పేసి అనుకోని, ప్రతిరోజు నేనెళ్ళి బాక్స్ పట్టుకోవడం, ఎళ్లి అలా ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. అలా చేస్తూ ఉన్న కొన్ని రోజులకి ఇక్కడ ఫండింగ్ గూడా అడగడం మొదలుపెట్టాను. అలా ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటే, వెంటనే ఒక కార్ తీసుకోవాలనిపించింది నాకు. ఇలా తిరగలేను. నాకు కార్ తీసుకుంటే బావుండు అనుకుంటే, అంతలోకి పాత కారయితే బావుండు. కొత్తదయితే నాకు కాస్ట్ అవుతది అనేసి అనుకుంటే వెంటనే ఎక్కడికో ఎళ్లి క్లాస్ చెప్తూ వస్తా ఉంటే ఆ! శివగణేష్ గాజువాక. శివగణేష్ సారుతో మాట్లాడాను. ఏదో క్లాస్‌కని ఆళ్ళ దగ్గరికెళ్లి మాట్లాడుతుంటే నాకు కారు పాతది ఎవరిదైనా ఉంటే బావుండును అన్నారు. అంటే అవునా! అయితే వంశీ సార్ అమ్మేద్దాం అనుకుంటున్నారు. కానీ అమ్మడానికి పై వాళ్ళకి ఇవ్వాలనిపించలేదు. మన పిరమిడ్ సొసైటీ వాళ్ళకైతే బావుంటది అని చెప్పేసి అన్నారు అంటే, అయితే వెంటనే సార్‌కి అడగడం, వెంటనే తీసుకోవడం జరిగింది. ఆ కార్ తీసుకున్న డ్రైవర్ కోసం ఎతికితే డ్రైవర్ రెడీగా ఉన్నాడు. అలా ఎక్కడికక్కడ అలా రెడీ అయ్యాక ఇంక అక్కడి నుంచి ఆ కార్‌లో ఎళ్ళడం కొంతమందిని అలాగా నాకు తెలిసిన వాళ్ళు రెడ్నాయుడు గారిని అలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని రమణమ్మ ఆంటీ ఆళ్ళని అలా అడుగుతూ తెలిసిన వాళ్ళు కొద్ది కొద్దిగా చాలా తక్కువ. అలా అడుగుతూ అంతలోకి మనం ఇక్కడ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసేసరికి నందా సార్ ఇల్లు స్టార్ట్ అయింది. ఇంకా పిరమిడ్‌లు స్టార్ట్ అయిపోయి ఇంకెక్కడికక్కడ స్టక్ అయిపోయింది కొంచెం. అంటే ఈ ఫండింగ్ అంతా ఎవరికాళ్ళు సర్దుకోవడం జరిగిందక్కడ. సర్దితే ఎంతొస్తే అంత నేను తృప్తితో చెయ్యడమే ఈ వేళకి ఎంతొస్తే అంతే అన్నట్టుగానే ఉన్నాను. ఎప్పటికైతే అప్పుడు అవని అని. అలా అయ్యాక మొత్తం మీద అది అలా 2007లోని సీతారామ రీసెర్చ్ హాల్ అవునండి. మీకు చెప్పడం మర్చిపోయాను. సారు ఇలా అన్నారు కదా! అంటే ఈ పిరమిడ్ ఇక్కడికెందుకు తీసుకురావాలి అన్నప్పుడు నాకు ఆ డౌట్ ఉండిపోయింది. పత్రి సార్ అలాగ అన్నారు కదా! దానివల్ల ఏటి అని చెప్పేసి చిన్నది లోపలున్నది. గౌరీ సంఘంలో అనకాపల్లి 41 డేస్ పెట్టాను. 41 డేస్, 41 మాస్టర్స్‌తో పెట్టడం జరిగింది. అది అయిపోయాక బాలకృష్ణ సారు ఇక్కడికొచ్చారు మాడుగుల. కొంచెం నేను బాలకృష్ణ సార్‌ని అడుగుతాను డౌట్స్ ఏమైనా ఉంటే. నందా సార్, బాలకృష్ణ సార్‌తోని నాకు క్లియర్ అవుతాయి. ఆ చేతి విజ్ఞానం క్లాసుల్లో కూడా. అయితే అలాగే సార్‌ని అడిగాను. సార్ ఇలా అన్నారు. నేను చూస్తే ఇలా కడుతున్నాను. సార్ అక్కడే ఉన్నారు. నేను సార్‌ని అడగను. సార్ దగ్గరికెళ్ళడం ఉండదు. అయితే
ఇలాగ అడిగేసరికి ఇతన్ని అడిగేసరికి అక్కడ ఆ మేడం పేరు సునీత కాదే. ఇప్పుడు కటింగ్‌తో ఉంటారు. ఒక మేడం వాళ్ళ కొంచెం ఆవిడ పేరు ఏదో పేరు. ఆవిడతో కౌన్సెలింగ్ తీసుకోండి అని చెప్పి. కౌన్సెలింగ్ తీసుకోండి అంటే, వెంటనే ఆ మేడం వేళ్ళలో వేలు పెట్టి కళ్ళు మూసుకొని కూర్చోండి. నేను అడిగిన దానికి చెప్పండన్నారు. అంటే కళ్ళు మూసుకొని కూర్చున్నాక గిజా పిరమిడ్‌లు అక్కడ పిరమిడ్‌లు ఇక్కడికి ఎందుకు తీసుకురావాలి అన్నారు. అంటే అక్కడ పని పూర్తవ్వలేదు కనుక అని. అంటే తర్వాత నాకర్థమైంది పని పూర్తవ్వలేదు అంటే, అక్కడ ధ్యానాలు జరగలేదు. ఓన్లీ శవాలు భద్రపరచడమే జరిగిందంతే. అక్కడ ధ్యానం ఏమీ లేదు. కాబట్టి ఇక్కడికొచ్చాయి అని చెప్పానమాట. తర్వాత అవి ఎక్కడి నుంచొస్తున్నాయి అంటే, ఒక పెద్ద వాగులా ఉండి అందులో పాములన్నీ కిలకిలలాడుతూ ఉండి, అందులోంచి 3 బంగారు పిరమిడ్‌లు పైకొచ్చాయి. అయితే అది నాగలోకం నుంచొచ్చింది అని చెప్పాడు. తర్వాత అది ఏ ఎనర్జీతో ఉందంటే, ఆంజనేయుడు ఇలాగ సంజీవని కొండ తీసుకొనెళ్తున్నాడు. సంజీవని ఎనర్జీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత మీరు అల్సియాన్ అగ్నిలో ఎళ్లి స్నానం చేయండి అంటే, నేనులా అనిపించలేదు. ఎవరో ఒక అమ్మాయి అలాగెళ్లి స్నానం చేసింది. ఆ అల్సియాన్ అగ్ని లాంటిదంటే, ఒక గోల్డెన్ పొరతో ఉంది నీరు. అందులోకెళ్ళి ఆ అమ్మాయి అలాగ స్నానం చేసి పైకొచ్చేసరికి అందంగా తయారయింది. మంచి వస్తువులతోటి చాలా యవ్వనంతో ఒక అమ్మాయి పైకొచ్చిందన్నమాట. పైకొచ్చిన తర్వాత పత్రి సార్‌ని, ఆంజనేయుడిని, ఈశ్వరుడిని, సాయిబాబాని అందరిని వెల్కమ్ చెప్పండి అన్నా. అంటే వెల్కమ్ చెప్పిన వెంటనే పత్రి సార్ నవ్వుతూ వచ్చేసేవారు. అలా 2, 3 సార్లు అలా అంటే పత్రి సార్ నవ్వుతూ వచ్చి సీతారామ కళ్యాణం అవుతది అని చెప్పారన్నమాట. ఆహా! సరే అయితే అని చెప్పేసి ఇంకా దానికి ఇంక నాకు డౌట్ పోయింది పూర్తిగా. వెంటనే టక్ టక్ మనొచ్చి పాంప్లెట్లు ఏయించడం ఇంక ఈ స్టోరీ అంతా జరిగిందన్నమాట. అప్పుడు 2007లోని నేనిలా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే ఎవరో ఒకరు మాస్టర్‌లు మీ ఇంటికి వస్తామని చెప్పి వచ్చేవారు. అలా వచ్చి వాళ్ళని పిరమిడ్ దగ్గర తీసుకెళ్తే ఈ ఎనర్జీ ఉంది. అది దయూబా మాస్టర్స్ వచ్చి అదేదో ఊరు నుంచి మాడుగులకి వద్దామని చెప్పి వాళ్ళకి ట్రైన్ లేట్ అయిపోవడంతో రాత్రి మీ ఇంటి దగ్గర ఉండొచ్చా అన్నారు. అంటే అనకాపల్లి చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. అన్నా సరే మీ ఇంటికే వస్తాం అన్నారు. సరేలే రండి అయితే ఏమైందని చెప్పేసి రమ్మన్నా. వచ్చాక ఆ మాస్టర్స్ ప్రసాద్ సార్ అని చనిపోయారతను. అయితే అతను వచ్చి ఇక్కడ దయూబా మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఇది ఆల్రెడీ చేసేసున్నారు అని చెప్పేసి చెప్పడం. దయూబా డాట్ కామ్ అని బోర్డ్ పెట్టమనడం. తర్వాత ఇంకొక సార్ ఏమన్నారంటే, "నీలి రంగుతో ఈ ప్లేస్ అంతా ఉంది. అందులో మీరే ఉన్నారు ఇదంతాన" అని చెప్పేసి చెప్పడం అది జరిగింది. అలా ఎప్పటికప్పుడు నాకు ఎనర్జీ ఇవ్వడానికి ఎవరో ఒకరు వచ్చేవారు మాస్టర్స్ వచ్చి చెప్పడం, చేయడం అలా జరిగేది. అయితే మొత్తం మీద 2017లోని 40/40 ఒక హాల్ తయారు చేసాం. సీతారామ రీసెర్చ్ హాల్ అని చెప్పేసి ఒక హాల్ తయారు చేసాము. అంటే సీతారామ కళ్యాణం ఎప్పుడైతే అవుతదంటే, ఈ బాబాజీ మహాతార్ బాబాజీ పిరమిడ్ ఉంది కదండీ! ఆ పిరమిడ్ దగ్గర ఎప్పుడూ కూడా ఆంజనేయుడు గద పట్టుకొని తిరుగుతూ ఉండేవాడన్నమాట. అయితే సీతారామ రీసెర్చ్ హాల్ అని చెప్పేసి పెట్టడం జరిగింది ఆ పేరు. 17లో పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, "నువ్వు ధ్యాన చక్రం పెట్టు" అని చెప్పొచ్చింది. మనకి మహిళా ధ్యాన చక్రం ఎప్పుడు అయిందండి? ఏ ఇయర్‌లో అయింది? అది నాకు గుర్తులేదు. ఆ ఇయర్‌లోనే పిరమిడ్ ఈ హాల్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత మహిళా ధ్యాన చక్రం మనకి హైదరాబాద్‌లో ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, దానికి ముందు డిసెంబర్‌లో అదవుతుంది. సెప్టెంబర్‌లో నాకొక వాయిసొచ్చింది. ధ్యానం చేస్తా ఉంటే. ఏటంటే, ఇక్కడ ధ్యాన చక్రం పెట్టు అని చెప్పి. ధ్యాన చక్రం నేను పెట్టడం ఏంటి? పత్రి సార్ కదా పెడతారు. పత్రి సార్ ఏమి చెప్పలేదు. ఇదేంటి నేనెక్కడ పెడతాను అనుకోని నేనలా డౌట్‌గా ఉన్నాను. అంతలోకి ఎప్పుడైనా నాకు డౌట్‌గా ఉన్నప్పుడు సదానంద యోగి అలాగా ఆ ప్లేస్‌లో అలా నిలబడుతూ, ఎగురుతూ గాలిలో కనిపిస్తారన్నమాట నాకు. అలా ఆ ప్లేస్‌లోని సదానంద యోగి అలా కనిపిచ్చారు నడుస్తూ. అలాగా గాలిలో ఎగురుతూ అలా కనిపిచ్చారు. అయితే ఇది చేయాల్సిందే అని చెప్పేసి అనుకోని స్టార్ట్ చేశా. మొత్తం మీద చేస్తే ఆ హాల్ నిండా వచ్చిన వాళ్ళంతా కూడా ఓన్లీ లేడీసే. అలా 3 డేస్ చేయడం అనేసి అనుకున్నాను. 3 డేస్ కూడా చక్కగా చేశాము. చాలా అద్భుతంగా జరిగింది. అయితే పత్రిసారిని అది పిలవలేదు. మామూలుగా ఇక్కడ ఉన్న లోకల్ మాస్టర్స్‌తో చేసేసాను. అయితే హాల్ నిండా వచ్చిన వాళ్ళంతా కూడా
లేడీసే వచ్చారు. పైన ఉన్నవాళ్ళు మగాళ్ళున్నారు. పైన కూర్చున్న వాళ్ళు మగాళ్ళున్నారు. అయితే మహిళా ధ్యాన చక్రం ఇక్కడే వచ్చేసింది అని చెప్పేసి అప్పుడు అనుకోవడం జరిగింది. ఇది ఇక్కడ చిన్నగా జరుగుతుంది ప్రతీదీని పెద్దగా ఎక్కడో జరుగుతది అనేసి అనిపించింది. మొత్తం మీద అది అయిపోయిన వెంటనే పత్రి సార్ దీపావళికి రాజమండ్రి వచ్చి, "మేడం నేనొస్తున్నానని" ఇంక అలా పదే పదే ఒక 15, 15 సార్లు నాకు ఫోన్లు చేసి చెప్పడం నందా సార్ వాళ్ళు. సారొస్తానంటున్నారని. అప్పుడు దా వచ్చిన దాని పేరు నందా సార్ ఏం పెట్టారంటే, ధ్యాన మహిళ దివ్య వెలుగు అని. ఇప్పటికి ఆ నెట్‌లో ఉంటది. మనకి పీఎంసీ దీనిలో ఉంటది. ధ్యాన మహిళ దివ్య వెలుగు అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్‌లాగా పెట్టి, అక్కడ సార్ రమ్మనడం. సార్‌కది మంచి గ్రాండ్ వెల్కమ్ చెప్పి, శాఖాహార ర్యాలీలయి చెప్పి, అక్కడ 70 అది ఈ హాల్‌ని ఓపెనింగ్ చేయించామాట. ఆ హాల్ సార్ చేత ఓపెనింగ్ చేయించి మొత్తం మీద అప్పటికి అయిపోయింది కానీ, మళ్ళీ సార్ చేత ఓపెనింగ్ చేయించి, ఆ పైని అది అంతా చేసాక సార్ దీని గురించి అంతా చెప్పేసరికి, "నువ్వు ఏటి ఆకాశంలో గూడా పిరమిడ్‌లు కట్టేస్తావా?" అన్నారు. "నువ్వెక్కడైనా పిరమిడ్‌లు కట్టియగలవు" అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ స్టోరీ అంతా చెప్పాక. అలా తర్వాత 2018లోని ఆనందధామం అని పిరమిడ్ కట్టాం. అది అక్కడ బ్రాండెస్ కంపెనీ అతను ఓనర్ చేత ప్రారంభించాం. అయితే పత్రిసారిని రమ్మని చెప్తే చాలా రాజకీయాలు ఇయన్నీ ఇంక నాకు ఇష్టపడలేదు. నాకప్పటికి ఎవరొస్తే ఆళ్ళ చేత చేయించేస్తాను అంతే అని చెప్పి నాకు కోపంగానే చేయించేసాను అలాగ. తర్వాత రెండోది శక్తిధామం. శక్తిధామం పిరమిడు. మూడవది ఆనందధామం పిరమిడ్. ఆనందధామం పిరమిడు స్ఫినిక్స్ విగ్రహం. అప్పుడు సారు ఇదయిపోయాక అప్పుడు దామోదర్ రెడ్డి సారు, వంశీ సార్ చేత ఆ 2 చేయించాము. ఉగాదికే. శక్తిధామం ఏమో ఒకతను అది వేరే మతం పూజలవి ఉంటాయి. మన రమణమ్మ ఆంటీ వాళ్ళ ఆడపడుచు అచ్యుతం ఆవిడేదో దీనిలోకెళ్లారు. వాళ్ళ గురువు గారిని రప్పించి శక్తి క్షేత్రాన్ని ప్రారంభించాం. ఓపెనింగ్ చేయించాం. అలా చేయించాం. 3 చేయించేసాక నాకు చాలా ఫుల్‌ఫిల్ అయిపోయినట్టుంది. హ్యాపీగా అనిపించిందన్నమాట. ఒక పిరమిడ్ కట్టినప్పుడు కొంచెం హ్యాపీనెస్ ఉండేది. అలా రెండో పిరమిడ్ కట్టినప్పుడు ఇంకొంచెం స్టాండర్డ్ అయిన హ్యాపీనెస్ ఉంది. అలాంటిది గిజా పిరమిడ్ కట్టేసరికి నా జీవిత లక్ష్యం పూర్తయింది అనిపించింది నాకు. నేను ఇందుకోసమే వచ్చాను అని. ప్రతిరోజు ఎళ్ళడం అక్కడికెళ్ళి కూర్చొని అలా కూర్చొని ఉండేసరికి నాకు చాలా హాయిగా ఉండేది. తర్వాత ఏం చేశానంటే ఇంక కార్‌కి మెయింటెనెన్స్ ఎక్కువైపోతుందని కార్ పక్కన పెట్టి ఒక బైక్ నేర్చుకున్నాను. కారు నేర్చుకున్నాను గానీ, ఆ కారు సరిగ్గా నేర్చుకోవడం అవ్వలేదు. చిరాకయిపోయింది నాకు. ఆ కారు. ఎందుకింత పెద్దది బండగా, ఆ కొండ మీద అన్ని అడ్డులుంటాయి. సర్లే ఇంక అంత చేయలేనని చెప్పి ఒక బండి కొనుక్కొని, డ్రైవింగ్ నేర్చుకొని, ఇక బండి మీద ఎళ్ళిపోవడం. చక్కగా దగ్గరుండి లేదా ఉదయాన్నే ఎవరో ఒకరిని బతిమిలాడి బాక్స్ పట్టుకొని ఎళ్ళడం. సాయంత్రం వరకు అక్కడ ఉండి కట్టించుకొని వచ్చేదాన్ని. ఇప్పుడేంటంటే చక్కగా బండి మీద ఎళ్ళిపోయి, అలాగెళ్ళి మధ్యాహ్నం వచ్చేసి, మళ్ళీ రిలాక్స్ అయ్యి, మళ్ళీ ఎళ్లి, అలా సాయంత్రం వరకు ఉండి ప్రతిరోజు అక్కడికెళ్తే నాకు చాలా ఆనందంగా ఉండేది. ఇంకెంత ఆనందం ఇప్పటికి కూడా ఒక 2 రోజులు వెళ్ళకపోతే ఏదో లోటులా ఉంటది. అక్కడికెళ్ళి సాయంత్రం, ఉదయం అలా గడిపేసి, స్పెండ్ చేసేసి, ధ్యానం చేయకపోయినా పర్లేదు. అలా చూస్తూ ఉంటే చాలనిపిస్తది. ఆ ఎనర్జీ లోటులా అనిపిస్తది. అక్కడికి వెళ్ళకపోతే. అలా చక్కగా 3 పిరమిడ్‌లు, తర్వాత ధ్యాన చక్రం ప్రతి సంవత్సరం కూడా ధ్యాన చక్రాలు చేస్తూ ఒక 5 సంవత్సరాల పాటు అక్కడే ఉన్నాను నేను. ఇంక అక్కడి నుంచి ఏ క్లాసులకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. రోజు అదే డ్యూటీ. 5 సంవత్సరాల లోపు పిరమిడ్‌లన్నీ అయిపోయాయి. అయిన తర్వాత ఏం చేశామంటే, ఇంక నేను పైకి రావాల్సుంటది అనేసి అనిపించింది. పైకెళ్ళి క్లాసులు చెప్పాలి అనిపించింది. లాస్ట్ ఇయర్ నుంచి ఇంక పైకెళ్ళి క్లాసులు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటే చిన్న చిన్న క్లాసులు చెప్పాలనిపించలేదు. మరి ఏటి చెప్పాలో అర్థం కాలేదు. క్లాసులు చెప్పాలనుకుంటున్నాం. చిన్న చిన్న క్లాసులు అర్థం అవ్వలేదు. తర్వాత మునోపాక మా పక్కూరే ధ్యాన చక్రం పెట్టానొచ్చి మునోపాకలో. అయితే సరే అని చెప్పి ధ్యాన చక్రం పెట్టాం. సంజయ్ కింగి గారిని తీసుకొచ్చి 2 డేస్ పెట్టామాట. అలా అదయిపోయింది. తర్వాత పిఠాపురంలో ధ్యాన చక్రం పెట్టమనొచ్చు.
ఆ పిఠాపురం ఒక మేడం అరుణ్‌జ్యోతి మేడం అని చెప్పి, ఆవిడ హైదరాబాద్ నుంచి క్లాసులు చెప్పడానికి పౌర్ణమి ధ్యానం క్లాస్ చెప్పడానికని వచ్చారు. వచ్చి ఆవిడ పిఠాపురం నువ్వెలాగైనా రావాలని పెట్టారు. నాకు పెద్ద గుళ్ళయి పెద్ద ఇంట్రెస్ట్ ఉండవండి అనేసి అన్నా సరే, మీరు రావాలి అని చెప్పేసి చెప్తే, అయితే సరే అని చెప్పేసి ఎళ్ళాను. నేను ఖాళీగా ఉన్నానని చెప్పి ఎళ్ళేసరికి, అక్కడ ఆ గుడి చూసిన వెంటనే అక్కడ ధ్యాన చక్రం పెట్టానొచ్చింది. అక్కడ కూర్చొని ధ్యానం చేశా. ఆ అమ్మవారి దగ్గరికెళ్ళేసరికి ధ్యాన చక్రం ఎలా చేయాలో తెలిసింది. ఆ! హ్మ్. అక్కడ అతని పేరేంటి? ఆహ్, నేను మర్చిపోతాను. ఆ పిఠాపురంలో ఒక అతనుంటారు. దత్తాత్రేయుడి గుడి. అక్కడికెళ్ళి కళ్ళు మూసుకొని కూర్చునేసరికి నేనిలా కారు దిగిన వెంటనే ఒక ఫోటో ఉందక్కడ. రామస్వామి అని చెప్పి. అతనే అక్కడ గుడి అది కట్టించారుమాట. అతనేమో రా రా అని పిలుస్తున్నారు ఫోటోలోంచి. ఇదేంటిది ఇలా పిలుస్తున్నారనుకున్నాక లోపలికెళ్ళి కూర్చున్నప్పుడు, కూర్చున్న వెంటనే 'పత్రిజీ జిందాబాద్' అనొచ్చింది. అది అయిపోయిన తర్వాత పురోహిత అమ్మవారి దగ్గరికెళ్ళేసరికి అంటే ఇవన్నీ లోపలుంటాయి. పైని రోడ్డు మీద ఒకటుంటది. పైని కాకుండా లోపల మాట. ఊరు లోపల. ఆ ఊర్లోకెళ్ళిన వెంటనే ఈ ఎనర్జీస్ అది బాగా ఉన్నాయనిపించింది. అలాగెళ్ళేసరికి ఆ పురోహితిగా అమ్మవారి దగ్గరికెళ్ళి కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యాన చక్రం పెట్టానొచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ శివాలయం దగ్గరికెళ్ళేసరికి అక్కడ ధ్యాన చక్రం ఎలా చేయాలి అని జెప్పేసి వచ్చింది మెసేజ్. సరే అదంతా అయిపోయింది. ఇక్కడొచ్చిన తర్వాత మనకి సెప్టెంబర్‌లో ఇక్కడ పిరమిడ్ దగ్గర అవుతది. అయితే అబ్బా! అది ఇది ఎక్కువైపోతున్నాయిరా బాబు అని చెప్పేసి ఇంక అందాక ఆగండి నాకు పిరమిడ్ దగ్గరది అయిపోయాక ఏదైనా చూద్దాం అని చెప్పేసి అది ఆపేసా. ఆపేసరికి ఆపేసిన తర్వాత సెప్టెంబర్‌లో ఇది అయిపోయింది. అప్పుడు అక్టోబర్‌లోనే అనుకుంటా. అక్టోబర్‌లోనే చేసాం. 2 డేస్ అక్కడ చేసిన తర్వాత అద్భుతంగా అయింది 2 రోజులు. అదెలా చేయాలో అక్కడ నాకు ప్లేసులు తెలీదు. ఎవరో తెలీదు. అసలక్కడ ఎలా చేయగలను అనుకున్నాను. అంతలోకి సెప్టెంబరు ధ్యాన చక్రానికి నేను పిలకుండానే ఎవరు విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత మాధవి, తర్వాత జగపతిరాజు గారు, ఈ గెడ్డాలుంటాయి అతని పేరేం పేరు? ఆహ్, ఒకసారి అక్కడ చూస్తూ ఉంటారు కదా! అతను వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి అక్కడ మనకి పాంప్లెట్‌లయి పంచారు. బుక్స్ అయి పంచేశారు. పంచాక వాళ్ళందరూ వచ్చి చూసి అంతా బావుందనుకోని దామోదర్ రెడ్డి సార్‌తో చెప్పారండి. చెప్తే దామోదర్ రెడ్డి సార్ అన్నారు, "ఏమి నన్ను పిలవలేదేమి?" అని చెప్పి ఫోను చేశారు. ఫోను చేసేసరికి, "మీకున్నారు సార్ మీకు ప్రత్యేకించి పిఠాపురంలో పెడదాం అనుకున్నాను మిమ్మల్ని. ఒక్కొక్క మాస్టర్‌ని ఒక్కొక్క దగ్గర పిలుద్దాం అనేసి అనుకున్నాను. అయితే మిమ్మల్ని పిఠాపురంలో పిలుద్దాం అనుకున్నానంటే, పిఠాపురం ఏంటి అంటే నాకిలా ధ్యాన చక్రం పెట్టమనొచ్చిందంటే, పిఠాపురం నేను జేస్తాను. నాకెప్పటినుంచో అనుకుంటున్నాను." అన్నారు. అంటే చెయ్యండి సార్ అంటే, "నువ్వేం చెయ్యొద్దు. అంతా నేను చూసుకుంటాను. నువ్వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్నావు కాబట్టి, ఆ కార్యక్రమాలు నేను కొంతమందిని అక్కడున్న వాళ్ళ మాస్టర్‌లని పిలుస్తాను. మీరెళ్లి అన్నీ చూసుకోండి" అన్నారు. అంటే అలా 2, 3 సార్లు ఎళ్ళడం అదంతా చూసుకున్నాం. చాలా అద్భుతంగా సారే అంతా ఫైనాన్షియల్‌గా చూసుకున్నారు. అన్నీ చాలా అద్భుతంగా జరిగిపోయాయి. అంటే నాకు ఎలాగవుతది అనుకున్నందుకల్లా ఆ దామోదర్ రెడ్డి సారొచ్చి అదలా చేయడం చాలా అద్భుతంగా అయిపోయింది. 1 అని పెట్టేసాను. ఎందుకంటే నాకు నేను వర్క్ కల్పించుకోవాలంటే ఇలా ప్రతి సంవత్సరం చేయాల్సిందే అని చెప్పి. 1 అని పెడితే రెండో సంవత్సరం సచ్చినట్టు నేనే చేస్తాను. అంతే అవుతది కదా! మనం అలా చేసుకెళ్ళడమే అలా. అలా ఇప్పుడు ధ్యాన చక్రాలే చేయాలనిపించింది మాట. ఈ చిన్న చిన్న క్లాసులు పెట్టాలనిపించలేదు. అది అయిపోయినాక నవంబర్‌లో అనకాపల్లిలో పెట్టాను. అనకాపల్లిలో ప్రతి అమావాస్య ధ్యానం పెడుతున్నా ఇప్పుడు ఒక 1 ఇయర్ నుంచి. పెడుతూ ఉన్నప్పుడు అనకాపల్లిలో ధ్యాన చక్రం పెట్టేద్దాం అని చెప్పి. ధ్యాన చక్రం, యాగం అని చెప్పేసి పేరు పెడుతూ, అక్కడ ఎంతమందొచ్చారన్నది నాకనవసరం. నేను చెప్పినంత వరకు తెలియజేస్తున్నాను. ఎవరొస్తే ఆళ్ళొస్తారంతే. నేను చేస్తున్నానా లేదా అన్నదే మెయిన్. అంటే నా ఆత్మ ఎదుగుదల కోసం ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాను అనిపిచ్చింది. అలా అంటే 5 సంవత్సరాలు చిన్న చిన్న క్లాసులు చెప్పుకుంటూ ఉండేదాన్ని. అలాంటిది 5 సంవత్సరాలు అక్కడ కూర్చొనొచ్చాక ధ్యాన చక్రాలు పెట్టే శక్తి, ఆ యాగాలు చేసే శక్తి నాకొచ్చింది. మొత్తం మీద ఎవరితోని ఎప్పుడూ ఏమి సంప్రదించడం ఉండదు. నాతో నేను చెప్పుకోవడం, పత్రి సార్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, చేసుకెళ్ళిపోవడమే.
అక్కడ ఎంతమందొచ్చారన్నది కూడా నేను చూడను. ఎక్కువ మందొస్తే ఆహా! అని పొంగిపోవడం, తక్కువ మందొస్తే నాకు జనాలు కొద్దిమందే ఉంటారు. ఎంతమందున్నా అక్కడ చాలా ఆనందంగా జరుగుతది. జనాలతో సంబంధం లేదక్కడ. చాలా హ్యాపీగా, ప్లెజెంట్‌గా, ఆనందంగా జరిగిపోతది. అలాగా మనకి అనకాపల్లిలో జరిగింది. అయితే రెండో రోజు ఏం చేశారు మన వైజాగ్ మాస్టర్‌లందరూ కూడా శాకాహార ర్యాలీ పెట్టేసారు సాయంత్రం. పెద్ద శాకాహార ర్యాలీ జరిగింది అనకాపల్లిలో. మీకు ఐడియా ఉంటే ఉండొచ్చు లాస్ట్ ఇయర్. ఆ రోజు సాయంత్రం చేసి ఈ శాకాహార ర్యాలీ పెట్టారు. ఇది అయిపోయిన వెంటనే శాకాహార ర్యాలీ అయిపోయింది. ఆ అనకాపల్లిలోది నవంబర్‌లో అయిపోయింది. తర్వాత ఆహ్, డి ఇంకా డిసెంబర్‌లో అవ్వలేదు. డిసెంబర్‌లో మన ధ్యాన చక్రం ఉంది. తర్వాత జాన్యువరిలో అండమాన్‌లో చేయాలనిపించింది నాకు. అండమాన్ ఎళ్లి చేశాను. అండమాన్‌లో ఒక 2 డేస్ కూడా చేయడం. ఎప్పటినుంచో చెప్తున్నాను అండమాన్ ఎప్పుడు ప్రతి ఇయర్ ఒక 10 రోజులెళ్లి క్లాసెస్ చెప్పొస్తాను. అయితే అండమాన్‌లో చేయాలనిపిస్తే లాస్ట్ జాన్యువరి 20 లాస్ట్ డేట్‌ల్లోని మనకక్కడికెళ్లి చేయడం జరిగింది. 2 డేస్. అలా ఒక ఎవరు ఇప్పుడు 108 సంవత్సరాలు ఉన్నతను ఉన్నారు కదా! ఒక అతని పేరు ఏదో పేరు. ఆ సార్‌తో పాటు ఒక మేడమ్, ఒక యోగీశ్వరి ఎవరో ఆవిడ వచ్చేవారంట. అలా అండమాన్ వచ్చారంట. అయితే మేడమ్ మీరు ఆవిడ వచ్చేస్తే సరిపోద్ది. పూజలున్నోళ్ళకి ఇది, అది సరిపోద్దన్నారు. సరే అయితే అని చెప్పేసి, మనం అలాగా 2 డేస్ అక్కడ కూడా క్లాసులు చేసి, ఒక 10 డేస్ అక్కడ ఉండి అందరికి చెప్పి, జాన్యువరిలో అక్కడ చేసాం. అదే అయిపోయింది. అయిపోయిన తర్వాత జాన్యువరి అయిపోయింది. ఫిబ్రవరిలో ఎక్కడో ఫిబ్రవరిలో మళ్ళీ మనకి మునోపాగది రెండోదొచ్చేసింది. మునోపాగది సెకండ్ చేసాం. తర్వాత మార్చిలో పిరమిడ్ దగ్గర మన ఉగాది సంబరాలు ఎప్పుడూ ఉంటాయి. అలా గ్రాండ్ ఫంక్షన్ అక్కడ అయిపోయింది. ఉగాది అయిపోయిన తర్వాత ప్రతి నెలలో ఒకటి ఉండాలి. అలా ప్లాన్ చేసుకుందాం అనేసి అనుకున్నాను. అలా 2 డేస్ పైనే పిరమిడ్ దగ్గర 3 డేస్ ధ్యానచక్రం, యాగం అని. అలా అనుకున్న తర్వాత ఏప్రిల్‌లోని ఏం చేయాలో తెలియలేదు. అలా ఉంటున్నాను. మాకు గుడి దగ్గర శ్రీరామనవమి అయింది. అయితే అందరం ఎళ్లి అలా కూర్చుంటే మా వారే రైస్ అంతా ఇచ్చారుమాట వాళ్ళకి భోజనాలకి. రైస్ ఇచ్చాక కూరలొకళ్ళు అందరూ ఒక్కొక్కటి ఇచ్చారు. ఎందుకో ఆ రోజు అలా ఎళ్లి కూర్చున్నాను గానీ, ఏదో రాబోతుంది గానీ తెలియలేదు నాకు. అలా స్తబ్దంగా ఉండిపోయాను. కానీ అక్కడ ఎంజాయ్ చేశాను నేను. మామూలు పూజల పరంగా ఎప్పుడు ఎంజాయ్ చేయను. ఉదయం అంతా ఎళ్లి కూర్చొని వచ్చేసాను. మధ్యాహ్నం భోజనంకెళ్ళి అందరితో అలా మాట్లాడుతూ ఏదో పాజిటివ్‌గా మార్చుకోవచ్చు కదా! అనిపించింది. ఎందుకు నేను అందరితో కలవలేకపోతున్నానేంటి అని చెప్పేసి అనుకోని పాజిటివ్‌గా మార్చుకోవచ్చు కదా! అనేసి అనుకోని ఎళ్లి కూర్చొని హ్యాపీగా అందరితో చాలా సేపు కూర్చున్నాను అక్కడ. అసలు నేను అలా కూర్చొని భోంచేసి వచ్చేస్తున్నాను. ఎందుకో అలా కూర్చొని అందరితో మాట్లాడతా అందరూ పలకరిస్తారు, మాట్లాడతాను. ఎప్పుడు ఇలాగ ఎళ్లి వచ్చేస్తాను అంతే. పెద్దగా ఎక్కువ వెళ్ళను. అలాంటిది అలా కూర్చొని అలా చేస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఒక అతను అన్నాడు. అంటే మా ఇంటి పక్కనే వాళ్ళ ఆవిడాళ్ళు కూడా మెడిటేషన్ చేసేవారు. అప్పట్లో బాగా ఈ బ్యాచ్ అంతా మా ఊర్లో ఉండేది. ఆళ్ళాయనన్నారు, "నువ్వెక్కడెక్కడో అండమాన్‌లో చేస్తున్నావు గానీ ఇక్కడ చెయ్యొచ్చు కదా!" అన్నారు. అంటే ఇక్కడ పిరమిడ్ దగ్గర ఏం చేశారంటే పిరమిడ్ పక్కనే ఒక వాటర్ ట్యాంక్ పెట్టేసారు. పెట్టేసి అందులోకెళ్ళనివ్వకుండా చేసేసారుమాట. చేసేస్తే ఇంక ఇక్కడ పిరమిడ్ కట్టే దానికే దిక్కు లేదు. ఇంకేటి చేస్తాను నేను అని చెప్పి నాకు కోపంగా వచ్చేసాను నేను. అలా అనేసి అతనితోటి. అనేసొచ్చేసాక ఇంటికొచ్చాను. ఏదో కొడుతుంది లోపల. అదేంటో అర్థం కాలేదు. గందరగోళంగా ఉంది. సరే నేను సాక్షిలో అలా అది గమనిస్తున్నాను. గమనిస్తే వెంటనే శైలు ఏం చేసిందంటే ఫోను చేసి, "మేడం మీరు పౌర్ణమికి ఏమైనా క్లాస్ పెట్టుకుంటారా? మీ సారొచ్చారు. ఎవరో శాకాహార ర్యాలీకని చెప్పి బండి శ్రీనివాసరావు గారు వచ్చారు. మీరేమైనా 12 క్లాస్ పెట్టుకుంటారా?" అన్నారు. పౌర్ణమి ధ్యానంకి. సరే అయితే పిరమిడ్ దగ్గర ఎలా ఉంటది కదా! రమ్మనండి అని చెప్పేసి పెట్టామాట. ఆ బండి శ్రీనివాసరావు గారు ఫస్ట్ ధ్యాన చక్రానికి అతనే వచ్చారుమాట. అప్పటికి పత్రిజీ చనిపోయిన తర్వాతే ధ్యాన చక్రం పెట్టాం. అవును. మహిళా ధ్యాన చక్రం అయిపోయింది. తర్వాత పత్రి సార్ చనిపోయిన ఇయర్‌లో నాకు ఆ ధ్యాన చక్రం పెట్టడానికి కదలలేకపోతున్నాను నేను. అసలు సారు ఇదయ్యారన్న బాధతో ఉండిపోతున్నాను. ఏం చేయాలో అది దగ్గరికొచ్చేస్తుంది టైము. ఆ టైంలో బండి శ్రీనివాసరావు గారు రావడం.
వచ్చి తను సపోర్ట్‌గా ఇవ్వడం. ఇచ్చాక నేను ధ్యానంలో కూర్చున్న వెంటనే పువ్వులు చల్లుతున్నారు పత్రి సార్. అలా వచ్చిందన్నమాట. తర్వాత పిరమిడ్ పార్టీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతదని అతనికొచ్చింది. అతనెవరో నాకు తెలీదు. నేనెవరో అతనికి తెలీదు. తర్వాత మాట్లాడుకున్నాం పిరమిడ్ పార్టీ గురించి. అతను కూడా ఎంపీగా చేశారంట హైదరాబాద్‌లో. అలా అయిందన్నమాట. అదయిన తర్వాత ఇలాగ ఈ బండి శ్రీనివాసరావు గారు వస్తున్నారంటే, సరే రమ్మనండి. 12ని నేనిక్కడ క్లాస్ చూసుకుంటాను. పౌర్ణమి ధ్యానం అని చెప్పేసి అనుకున్నాను. అదవుతుంది. ఇంకా లోపల ఏదో ఉంది. సరే అలా చూస్తున్నాను. ఒక 2 రోజులు అంటే ఎల్లుట అది క్లాసుంది. 12వ తేదీ. 10వ తేదీ నైట్ గణేష్ ఫోను చేశాడు. ఫ్లూట్ గణేష్. ఫోను చేసి ఫ్లూట్ గణేష్‌కి ఇదివరకు నేను ఏమైనా రాగాల రేట్ అనేసి అడిగాను. అడిగితే నాకవ్వదండి. మీరు ఎప్పటికప్పుడు అప్పటికప్పుడే అడుగుతారు అని చెప్పాడు. సరేలే అయితే మరి అందుకే నీకు ముందుగా అడుగుతున్నాను. ఎప్పుడైనా రాగలవా అంటే, నేను చెప్తానులెండి మేడం అని పెట్టేసాడు. తర్వాత ఇప్పుడు సడెన్‌గా ఫోను చేసి మేడం నేను ఇక్కడికే వచ్చాను. విజయనగరం వచ్చాను. మీరేమైనా క్లాస్ పెట్టుకోగలరా పౌర్ణమికది అనేసి అన్నా. ఫ్లూట్ ఆళ్ళు తిరుపతి నుంచి వాళ్ళంతా తబలా వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు అని. అనేసరికి అప్పుడు నాకింకా లైట్ ఎలిగింది. అయితే ఇక్కడ గుడి దగ్గర 2 రోజులు ధ్యాన చక్రం పెట్టేద్దామని. తిమలాలపేటలో పెడదాం అనుకున్నాను గానీ, అది అప్పటికి స్ట్రైక్ అయింది. స్ట్రైక్ అయ్యి 2 ఇద్దరు ఈసారొకళ్ళు, ఈసారొకళ్ళు వస్తారు. 2 రోజులు పూజ చేసేయొచ్చిక్కడ. ఇక్కడున్న జనాలతో చాలులే. ఎవరో కొత్తోళ్ళకి అందరికీ ధ్యానం తెలుసు. మన ఊర్లో మన ఆళ్ళకే తెలియచేయడం ముఖ్యం అని చెప్పేసి, ఆ రాత్రికి రాత్రే డెసిషన్ తీసుకున్నాం. బాబు ఇలా అనుకుంటున్నాను గణేష్ అంటే, నాకు ఫ్లైఓవర్ పెట్టడం ఎవరో లేరు అన్నాను. ఎందుకంటే నేను పెట్టిస్తాను అతనే పెట్టిచ్చాడు. మరుసటి రోజు అందరికి ఫోన్లు చేసి చెప్పడం. ఊర్లో వాళ్ళందరిని రమ్మనడం. అలాగా మొత్తం మీద ఒక ఫస్ట్ రోజు 150 మంది, రెండవ రోజు ఒక 120 మందితోని అలా జరిగింది. కానీ అక్కడ యోగానంద పిరమిడ్ ఉందని. ఆ పిరమిడ్ తాలూకా మొత్తం మీద ఇక్కడ కూడా చేయగలిగాము అన్న సాటిస్ఫాక్షన్ అయిపోయింది. అది 1 అని పెట్టేసాం. నెక్స్ట్ ఇయర్ నుంచి అక్కడ అందరికీ చెప్పాం. గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొనాలి ఇక్కడ. మనకి శ్రీరామనవమి ఎంత బాగా చేసుకుంటున్నామో, అలాగే ఇది కూడా చేసుకోవాలి అందరం కలిసి అనేసి చెప్పి, సెకండ్ ప్రతి ఇయర్ కూడా ఏప్రిల్‌లో ఇక్కడ జరుగుతది అని చెప్పేసన్నమాట. చెప్పేసారు. బండి శ్రీనివాసరావు క్లాస్ చెప్తా ఉంటే అందరికి చాలా నచ్చింది. ఫ్లూట్ గణేష్‌ది కూడా చాలా బాగా ఇష్టంగా ఎక్కడో చేస్తుంది, ఏదో చేసుకుంటుంది అన్నట్టు ఉండేవారాళ్ళు. ఈ ధ్యాన చక్రం ఇక్కడ చూసేసరికి, అబ్బాయి! ఎంత బావుంది. అతను ఎంత చెప్తున్నారని చెప్పేసి ఆళ్ళనడం. తర్వాత బండి శ్రీనివాసరావు గారు ఏమన్నారంటే, "నాకిక్కడ సీతారామ కళ్యాణం జరుగుతున్నట్టుంది. క్లాస్‌లా లేదు" అని చెప్పి ఆ సార్ అనడం. అయితే బావుందని జెప్పేసి మొత్తం మీద ఎంతమంది జనాలొచ్చారన్నది కాదు. ఎంత హ్యాపీగా అయిపోయిందని వచ్చినోళ్ళు ఫుల్‌ఫిల్ అయిపోయారు. మేము హ్యాపీ అయిపోయాం. అలా 2 డేస్ జరిగిపోయాయి ఏప్రిల్‌లో. ఏప్రిల్ అయిపోయింది. ఇప్పుడు మే ఉంది. మేలోని ఇక బుద్ధ పౌర్ణమికి ఈ సారు ఎవరు హైదరాబాద్ సార్ ఒకతను ఫోను చేసి, "మేడం నేను పౌర్ణమికొస్తాను. 3 రోజులొస్తాను" అన్నారు. అంటే నేను పిలకుండానే మాస్టర్స్ వస్తున్నారు. అయితే వాళ్ళని ఉపయోగించుకోవడమే నా పని అనేసి అనుకున్నాను. మొత్తం మీద మేలోని ఇక్కడ బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ ఆనందధామం పిరమిడ్ యానివర్సరీ డే కూడా ఉంది 14ని. ఆ రోజే మా మ్యారేజ్ డే కూడా. ఇలా జరుగుతుంది. ఈ విధంగా మన పిరమిడ్‌లు అయిపోయి ఇప్పుడు అందరికి క్లాసెస్ చెప్పి చిన్న చిన్న క్లాసులు లేవింక. అందరికి యూట్యూబ్ ద్వారా, మనకి పీఎంసీ ద్వారా అందరికీ తెలిసింది కాబట్టి ధ్యాన చక్రాలే ప్రతి నెలలో ఉండాలనుకున్నాను. పిరమిడ్ దగ్గర గాని ఏదో ఒక ఫంక్షను, ఇక్కడ పైన గాని. అలా రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతి నెలలో ఉండేటట్టు చూసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. అలా జరుగుతుంది కూడా. ఓకే. ఇంకా టైముందా? పిరమిడ్ తాలూకు అద్భుత శక్తి గురించి చెప్పడం మర్చిపోయాము. శక్తి క్షేత్రం చేస్తున్నప్పుడు ఐరన్ అది చేసిన అతనికి కింద నుంచి ఫోటో తీ అని వస్తుందంట. ఫోటో తీ అని వస్తా ఉంటే, అతను ఫోటో తీసేసరికి ఇలా ఆ కోణం ఉంటది కదా! కోణం దగ్గర ఇలా కన్నొకటుండి, ఇలా ఉండి పైన ఒక లైటింగ్‌తో వచ్చిందన్నమాట. నేను రాసాను బుక్కు 'లీలామృతం' అని బుక్ రాసాను. అందులో పెట్టానన్నమాట ఇవన్నీ. అయితే అలాగా అదొచ్చిందన్నమాట. తర్వాత మనకి ఆనందధామం పిరమిడ్ చేసినప్పుడు కూడా
ఇతనే మన దామోదర్ రెడ్డి సార్ ఫస్ట్ టైమ్ శైలు మేడం తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఇంకా ఆనందధామం పిరమిడ్ అవ్వలేదు. అక్కడ కూర్చొని ఆ ప్లేస్ దగ్గర అందరం కూర్చొని ధ్యానం చేస్తా ఉంటే, ఈ సార్ ఏం చేశారంటే భగీరథి కోవిల్లో ధ్యానం చేస్తా ఉంటే, ఆ భగీరథి మాత అన్నదంట, "నాది ఈవేళ పూర్ణ కుంభం పైకొస్తున్నాను" అని చెప్పి. అనాక అదయిపోయింది. ఈ సార్ ఇక్కడ పిరమిడ్ దగ్గరకొచ్చి స్లాబేసాం అప్పుడు. అంటే సీతారామ రీసెర్చ్ వాళ్ళు స్లాబేసాం. ఇంకా పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ అవ్వాలి. అక్కడే కూర్చోబెట్టి ధ్యానం చేస్తుందన్నమాట. ధ్యానం చేస్తా ఉంటే శైలుకి ఫోటో తీ అని వస్తుందంట. అంటే మా అందరికి ఫోటో తీస్తే ఎలా వచ్చిందంటే ఒకింత తెల్లటి ఆర, ఒక వెలుగులాగా ఆర, దాని నుంచి పూల్లాగా ఆకాశానికి మన పిరమిడ్‌కి పూల్లాగా ఇలా వైట్‌గా ఆకాశానికి మనకి అలా పూల్లా వచ్చిందన్నమాట. వస్తే అప్పుడు సారన్నారు, "నీ నువ్వు చనిపోయాక ఇక్కడే నీ సమాధి గూడా ఇది ఎన్నో సంవత్సరాల క్రితం, ఎన్నో ఏళ్ల అంటే ఎన్నో ఒక 100 సంవత్సరాల క్రితం ఇక్కడ యేసోడు సంబరాలు జరిగేవి. అది ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. ఇక్కడ పిరమిడ్‌లు కట్టి సంబరాలన్నీ చేస్తున్నావు" అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా ప్రతి దానికి కూడా కార్యకారణ సంబంధాలుంటాయి. మనకు తెలియకపోవచ్చు. కానీ నేను చెప్పేదేటంటే ధ్యానం చేయగానే సరికాదు. అందరికీ ఇన్నర్ మెసేజ్ తెలుసుకుంటే అదే మన దిక్సూచి అవుతది. మనం ఏం చెయ్యాలి అన్నది మార్గదర్శకత్వంతో ఎవరిని అడగక్కర్లేదు. మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ మాస్టర్స్ హెల్ప్ అంతా అందుతూ ఉంటది. కాతే కొంతమందికి గ్రాండ్‌గా ఎక్కువ మందితో అవ్వాలనుకుంటది. నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసేస్తానంతే. ఎంతమందొచ్చారన్నది కాదు. ఆ లోపల ఉన్న ఎనర్జీని ఫార్మ్ చేసి చేసేయడమే అంతే. ఆ రకంగా చేస్తూ ఎళ్తున్నాను. ఇప్పుడు ధ్యాన చక్రాల స్థితిలో ఉన్నాను ప్రచార దిశలో. అలాగే మనకి ఇది టెలిగ్రామ్ యాప్ ద్వారా ఇప్పుడు ఒక 21 రోజు పెట్టాము. ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 4 వరకు అందులో సెషన్స్ చేస్తూ ఉన్నాము. 21 డేస్. ఇది కూడా ప్రతిరోజు క్లాసులుండడం చాలా అద్భుతంగా ఉంది. ఈ మేడం కూడా అద్భుతంగా క్లాసెస్ చేస్తారు. ప్రతి ఒక్క మేడం రోజుకు ముగ్గురు మేడములతో మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం గాదు. వాళ్ళు ఫ్లైయర్ పెట్టడం, ఆ మేడములు రప్పించడం. చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు ఈ మేడం. ఆవిడకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాయి. మూడింతల శక్తి ఉంటది. అంతే కాకుండా మన ప్రతి కణం కూడా యాక్టివేషన్ అయిపోతది. అక్కడికి ఎళ్లి కూర్చుంటే చాలు అంతే. ఆ నేచర్‌లో, ఆ పిరమిడ్‌లో పౌర్ణమి టైంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. మనం పౌర్ణమి మెడిటేషన్‌లు అలా చేస్తూనే ఉన్నాము. చాలా మంది తెలియని వాళ్ళు అక్కడికొచ్చి చేసుకుంటూ, ఆ గిజా పిరమిడ్‌ని చూడాలి. ఎక్కడికో ఈజిప్ట్‌లో వెళ్ళడం కాకుండా, ఇక్కడ ఈ గిజా పిరమిడ్‌ని ప్రతి ఒక్కరూ సందర్శించాలి. ఆ ఎనర్జీ ఏటో తెలుసుకోండి మీరు. ఆ ఎనర్జీ అక్కడ ఒక ఆవిడ ఇప్పుడు 15 రోజుల నుంచి ఉందన్నమాట. రాత్రులు, పగలు ఒక్కతే ఉంది. ఆవిడ ఇదివరకు ఒక 3 డేస్ ఉంటానని చెప్పి, నా మనసేం బాలేదండి. నేనిక్కడ ఉండదలుచుకున్నానని చెప్పి వచ్చింది. ఆవిడ ఎళ్తూ ఏం చెప్పారంటే, నేను ఈ ప్రాంగణం లోపల ఇలా అడుగుపెట్టినంటే ఏదో ఎనర్జీ నాకు కనిపించిందండి. 3 రోజుల్లో నాదంతా హీల్ అయిపోయింది అని చెప్పి ఎళ్ళిపోయింది చాన్నాళ్ళ క్రితం. మళ్ళీ ఇప్పుడు 15 రోజుల నుంచి తను ఉంటుంది. నేనిక్కడికొచ్చి ఉందాం అనుకున్నాను. మళ్ళీ హీల్ చేసుకుంటాను నన్ను నేనని చెప్పేసి. అంటే హీలింగ్ ప్లేసెస్ ఇవి. మెడిటేషన్ చేస్తూ హ్యాపీగా నేచర్‌ని గమనిస్తుంటే చాలంతే. ఏ క్లాసులు అక్కర్లేదు. నీకేది కావాలో అది ఇవ్వబడతది. నేనలా కూర్చొని ఆ మెట్టు మీద కూర్చుంటే అలా చూస్తూ ఉంటే నాకు మెడిటేషన్‌లోని కాదు ఇన్నర్ మెసేజ్‌లొచ్చేస్తా ఉంటాయి. అక్కడ అలా కూర్చుంటే. అంటే అంత అద్భుతమైన ప్లేస్‌లవి. పిరమిడ్ కట్టడాలనేవి చాలా చాలా గొప్పదైనవి. అదేటంటే మనం పంచభూతాల నుంచి అన్నీ తీసుకుంటున్నాం పుట్టిన దగ్గర నుంచి. కానీ వాటికి కృతజ్ఞత ఏదిస్తున్నా అవి తీసుకోవు. కానీ ఒక పిరమిడ్ ఇవ్వడం ద్వారా మనకి భూమిని శక్తి క్షేత్రంగా మార్చగలము. భూమిని మనమే పాడు చేస్తున్నాము. మనమే ఆ శక్తినిచ్చే వాళ్ళంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మగారింటి మీద ఆహ్, అత్తారింటి పైన పిరమిడ్‌లు కట్టుకోండి. చిన్నవి మనకు అవకాశం ఉన్నంత వరకు. ప్రతి ఇంట్లో కూడా ఈ పిరమిడ్‌లు రావాలి. ఎలాగైతే బెడ్‌రూము, హాలు ఎలా ఉందో అలా పిరమిడ్ ప్లేస్ కూడా మన కన్‌స్ట్రక్షన్‌లో భాగం అయిపోతది ఉన్న కొద్దీ. ఆ విధంగా చేయడం ప్రతి
పల్లెటూరులో రామాలయం ఎలాగైతే వస్తదో, అలాగే పిరమిడ్‌లు కూడా వస్తాయి ఖచ్చితంగా. అదే నా కోరిక ఎప్పుడు. అంటే పంచాయతీ దగ్గర ఒక పిరమిడ్ వస్తే అది ఊరందరికి. మన ఇంట్లపై కట్టుకున్నప్పుడు మనకి ఎనర్జీ, వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నేను ఒక స్టార్టింగ్‌లో వుడ్ పిరమిడ్ పెట్టుకున్నాను. పిరమిడ్ పెట్టుకున్న వెంటనే నాకు బావుంది. హ్యాపీగా ఉంది. ఒకసారి ఒకతను మా వారి ఫ్రెండు బాగా బాలేదంటే ఈ పిరమిడ్ తీసుకెళ్ళి ఇచ్చాను మాట. ఇచ్చి పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేయండి అంటే, నాకింట్లో గందరగోళం కనిపించింది తీసిన వెంటనే. ఏటి ఇలా గందరగోళంగా ఉంది అని గమనిస్తే పిరమిడ్ తీసేసాము అన్నది అర్థమైంది. వెంటనే లాభం లేదని మళ్ళీ పిరమిడ్ తెచ్చేసుకునేసరికి యథావిధిగా ఉంది. పిరమిడ్ కట్టేసరికి అంటే మనకు అర్థం కాదది. ఆ పిరమిడ్ తాలూకా ఎనర్జీని చెప్పిన దాన్ని అనుభవమే జ్ఞానం అని ఎందుకన్నారంటే ప్రతీదీ మనం ట్రైలెయ్యాలి. పిరమిడ్ శక్తి గురించి కూడా నాకు స్టార్టింగ్‌లో పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ కూడా చేసేదాన్ని. కవసాలతను తీసుకొచ్చి చేయించడం. అది చేస్తూ ఇది నాకు కరెక్టా కాదా? పిరమిడ్ కట్టమనొస్తుంది, పిరమిడ్ చేయమనొస్తుంది. ఎక్కడో ఉండేవి అవి. పిరమిడ్‌లు ఉండేవి కాదు. అందుబాటులో ఉండేవి కాదు. అందరూ అడిగేవారు. ఒక పిరమిడ్ తెచ్చుకొని దాని ప్రకారంగా తయారు చేయించడం. చేస్తే నేను పత్రిసార్ తాలూకా ఈ పిరమిడ్‌ది అతను 52 డిగ్రీస్ అని చెప్పేసి చెప్పారు. అది గాని నేను పొరపాటుగా గాని చేస్తున్నానా? ఏదైనా లోటుపాట్లు వస్తే ఇందులో అది సార్ తాలూకు సిద్ధాంతాన్ని తప్పుపట్టినట్టు అవుతది కదా! అని చెప్పి నాకు చిన్న డౌట్ ఉండేది. ఉంటే సుమతి మేడం అని ఆవిడ తిరుపతి మేడం మాట. ఆవిడకొకసారి ఫోను చేసి అడిగాను. మేడం ఇలా ఉంది. ఏం చేయమంటారు? నాకేమో తయారు చేయించమనొచ్చింది. కానీ తయారు చేస్తున్నాను కానీ నా లోపల ఇదుంది అనేసంటే ఆవిడేమన్నారంటే, "మీకు ఆ స్థితి ఉంటేనే మీ దగ్గరికి అదొస్తది. లేపోతే రాదు" అని చెప్పారన్నమాట. ఓకే అని చెప్పేసి అప్పటినుంచి ఆ చిన్న చిన్న వుడ్ పిరమిడ్‌లు తయారు చేసి అక్కడ ధ్యానం చేసినోళ్ళందరికీ ఇవ్వడం మొదలుపెట్టాము. అద్భుతంగా రిజల్ట్స్ ఉండేవి. అలాగే కన్‌స్ట్రక్షన్ కూడా నేను మా అత్త వాళ్ళది పెద్ద కన్‌స్ట్రక్షన్‌లు కూడా చేశాను. ఐరన్ ఫ్రేమ్ తయారు చేయించడం ఏటి అలాగే ఒక 4, 5 పిరమిడ్‌లు కన్‌స్ట్రక్షన్ కూడా చేసేదాన్ని అప్పట్లో. అది కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చేది. ఇంక 2012 వరకు వర్క్ చేశాను. తర్వాత 2012 తర్వాత నాకేమి చెయ్యాలనిపించలేదు. అలా కూర్చుని పోయాను. పిరమిడ్ పార్టీలని, ఇవని, అవని బాగా చేశాం. ఈ పిరమిడ్‌లు కట్టడం అది. తర్వాత ఇప్పుడు ఈజిప్ట్ గిజా పిరమిడ్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ధ్యాన్ చక్రాలొచ్చాయి. ఆ విధంగా పీఎంసీ శ్రీ గిజా అని ఒక ఛానల్ పెట్టడం జరిగింది. అందులో నా క్లాసెస్ చాలా ఉన్నాయి. ప్రతిరోజు ఇప్పుడు భగవద్గీత క్లాసెస్ పెడుతున్నాను. అందరూ చూడండి. ఇంటింటి పైన ప్రతి ఒక్కరి ఇంటి పైన పెట్టుకోవడం ద్వారా వాస్తు దోషాలకని ఈ గోడ పీకేసి, అది తీసేసి చాలా గందరగోళం చేసేస్తున్నారు. చాలా మంది ఆ పిచ్చి ఉన్నవాళ్ళు. అలాంటిది పిరమిడ్ పెట్టుకోవడం ద్వారా వుడ్‌ది పెట్టుకున్నా పర్లేదు, లేదంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు పిరమిడ్‌లు కట్టించుకున్నా మన ఇంట్లో ఒక భాగం అయిపోవాలి పిరమిడ్‌లనేవి. ఆ విధంగా చేయడం ద్వారా భూమికి మనం ఎనర్జీనిస్తాము. ప్రతిరోజు పంచభూతాలకి కూడా మనం ఆ గిఫ్ట్‌గా ఇచ్చినట్టవుతది. అవి ఏమిచ్చినా తీసుకోవు. కానీ ఒక పిరమిడ్ ఇవ్వడం ద్వారా భూమిని మనం రక్షించుకుంటాము. పిరమిడ్ సొసైటీ వచ్చిందే భూమిని రక్షించడానికి. కాబట్టి ఆ భూమి మీద మనకి శాకాహారం ఉంటూ పత్రి సార్ ఏమన్నారంటే, "ఈ జంతువుని చంపి తినడమే అదే పాపము. దానివల్లే భూమి ఇలా తయారైందన్నారు." మనం పిరమిడ్‌లని కట్టించడం ద్వారా భూమికి శక్తినిస్తున్నాము. మనమే పాడు చేసాం. మనమే బాగు చేసుకుంటున్నాము. ఆ విధంగా పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి. అందులో కూర్చుంటే 3 రెట్లు మనం పైని ఒక గంట సేపు కూర్చుంటే, పిరమిడ్‌లో కూర్చుంటే 3 గంటలలో కూర్చున్నట్టు. ప్రతి కణం, ఎంతో మందికి హీలింగ్ అవుతాయి ఈ పిరమిడ్. అన్నమాన ఒక మేడము ఆవిడకి ఇదేంటి స్కిన్ తాలూకా ప్రాబ్లమ్ ఏదో వచ్చింది. వస్తే స్కిన్ అలర్జీలా వస్తే ఆవిడ ఎన్నో డాక్టర్‌లు తిరిగిందంట. తిరిగి ఇక్కడికొచ్చి హరిపాలెం పిరమిడ్‌లో ధ్యానం చేస్తే 3 రోజులు చేస్తే పోతది అనేసరికి మహాతార్ బాబాజీ పిరమిడ్‌లోకి కింగ్ చా క్వీన్ చాంబర్ ఉంది. కింగ్ చాంబర్ ఉంది. ఉంటే అందులోకెళ్ళి ఆవిడ 3 రోజులు చేసేసరికి అది ఎగిరిపోయింది.
అలా ఎంతోమంది ఆ చాంబర్‌లో కూర్చొని చాలా హీల్ అవుతూ ఉంటారు. చాలా తగ్గించుకున్నారు. అంటే మనకి పిరమిడ్‌లని ఉపయోగించుకోవాలి. ఎన్నో పిరమిడ్‌లున్నాయి. పక్కపక్కనే ఉన్నాయి. మనకు అవకాశం ఉన్నంత మేరకు పిరమిడ్‌లు ఉపయోగించుకోవడం ద్వారా మన శక్తిని పెంచుకోవడం కాకుండా, మన అణువులోని కూడా యాక్టివేషన్ జరుగుతాయి. ఈ స్వచ్ఛబడిపోయినవన్నీ కూడా అన్ని కణాలు కూడా యాక్టివేషన్ జరుగుతాయి. ఈ పిరమిడ్‌లో ధ్యానం చేయడం ద్వారా. 60 కిలోమీటర్ల వరకు పిరమిడ్ తాలూకా శక్తి ఆ చుట్టుపక్కల గ్రామాలంతా సస్యశ్యామలంతో ఉంటాయి. ఈ అందలాపల్లిలో చిన్న చిన్న ఇల్లులతో ఏమీ లేకుండా ఉండేవారప్పుడు పిరమిడ్ కట్టినప్పటికి. ఇప్పుడు ఏటి మేడలు కట్టుకొని చాలా హైఫైగా అయ్యారు. పెళ్ళిళ్ళేంటి అన్నీ గ్రాండ్‌గా చేసుకుంటున్నారు. ప్రతిరోజు ఇన్‌కమ్ ఆళ్ళకొక రూ. 1000 ఉంటుంది. బెండకాయలేసుకుంటున్నారు. అవి అమ్మడం అని. చాలా బాగున్నారు అందరూ కూడా. పక్కనే కంపెనీలు రావడం. హ్మ్. ఇవన్నీ కూడా మనకి అద్భుతంగా అక్కడ 60 కిలోమీటర్ల వరకు ఆనందంగా ఈ పిరమిడ్ కట్టాక కొండ నిండా గుళ్ళే వచ్చేసాయి. మా తమ్ముడు ఈ పిరమిడ్ కట్టిన వెంటనే పక్కనే ఎదురుగా అటువైపు హరిపాలెం వైపు ఇది అందలాపల్లి ఆ గ్రామం కొండకర్ల ఆవ తెలిసే ఉంటది మీకు. ఆ ఆవ ఎదురుగా. అయితే ఇంకొకటి మనకి గిజా పిరమిడ్‌లొచ్చినప్పుడు రాకముందు నేను ధ్యానం చేస్తూ ఉంటే ఒకసారి మణి మేడం అని వైజాగ్ మణి మేడం. ఆవిడ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. మేడం మేము వాళ్ళది అమ్మగారు ఊరు ఎక్కడో జగన్‌పేటో ఏదో ఉంది. అక్కడికొస్తూ వస్తూ మా పెద్ద పాప వచ్చిందండి. మీది పిరమిడ్‌ని చూసుకొని అలా వెళ్తాం అన్నారు. అనేసి అప్పటికేటంటే భజగోవిందం చదువుతున్నానన్నమాట. ప్రతి పిరమిడ్‌లో కూడా ఒక 11 రోజులు భజగోవిందం చదవాలనుకున్నాను. అలా భజగోవిందం అక్కడ చదువుతున్నాను. నేనొక్కదాన్నే. స్టార్టింగ్ చేద్దాం అనుకున్న రోజు ఈళ్ళొచ్చారు. వస్తే మీరు చదవండంటే వాళ్ళ పిల్లలిద్దరూ ఆళ్ళ మేడం ఏం పేరు సంగీత రమణి, ఇంకొక వాళ్ళ పెద్దావిడ ఎక్కడో ఉంటారు బెంగుళూరులోనో, బొంబాయిలో ఆవిడ. ఆ! మొత్తం వీళ్ళందరూ కలిపి అది చదవడం, చదివిన తర్వాత ఆ క్లాసంతా అయిపోయింది. అప్పుడు మణి మేడం చెప్పారన్నమాట. 2012లోని స్టేజ్ మీద సార్ ధ్యానం చేశాము. చేశాక నన్నడిగారు సారు, "మేడం మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి" అని. అడిగితే గిజా పిరమిడ్‌లో 3 పిరమిడ్‌లు ఇలా తిరుగుతున్నాయి అని చెప్పి 3 పిరమిడ్‌లు ఇలా తిరుగుతున్నాయి అని చెప్పేసరికి గిజా పిరమిడ్‌లు ఇలాగా ఆ స్టేజ్ మీద తిరుగుతున్నాయంట 3. తిరుగుతున్నాయని చెప్పారంట. చెప్తే అప్పుడు పత్రి సార్ అన్నారంట, "ఈ పిరమిడ్‌లు ప్లేస్ కోసం ఎదురు చూస్తున్నాయి" అని చెప్పి. అయితే అది ఎక్కడొస్తదంటే ఎదురుగా నీరు, చుట్టూరా కొండలున్న దగ్గర వస్తది అని చెప్పారంట. అయితే ఆ మేడమ్ సార్ చెప్పింది నిజమే. అప్పుడు నాకు సార్ చెప్పారు ఇలాగనే. ఇగో ఎదురుగా అంద కొండకర్ల ఆవ కనిపిస్తది మనకి పిరమిడ్ దగ్గర. చుట్టూరా కొండలుంటాయి. ఒకవైపు అమ్మవారి గుడుంటది. ఇలా మాట ప్లేసుంటది. అలా కనిపిస్తది. అలాగ వస్తాయి అన్నందుకల్లా అక్కడే రావడం జరిగింది. ఆహా! అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి అయితే అని చెప్పేసి అనుకోవడం. అంటే ప్రతీదీ కార్యకారణ సంబంధం ఉంటది. ప్రతిదానికి ఎందుకు, ఏటి అని క్వెషన్‌లేసుకోకుండా మనం వచ్చిన దాన్ని ఆచరణలో పెడుతూ వెళ్ళిపోవడమే అంతే. ఆ విధంగా మనం ఎప్పుడైతే చేసామో పత్రి సార్ చెప్తారు. ఏబీసీడీ టైంలో ఏబీసీడీలు అర్థం కావు. ఈఎఫ్‌జీహెచ్‌కెళ్ళాక అప్పుడు ఆ ఏబీసీడీలు అర్థమవుతాయి అని. అంటే ఏ క్లాస్‌లో ఉన్నప్పుడు ఆ క్లాస్ పెద్దగా అర్థం గాదు. ముందు క్లాస్‌కెళ్తూ ఉంటే ఇది అర్థమవుతూ ఉంటది. అలాగా మనకి ఎప్పటికప్పుడు మనం వచ్చిన దాన్ని, వచ్చిన మెసేజ్‌ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడమే. పత్రి సార్‌తో నాకు అటాచ్‌మెంట్ అంటే పత్రి సారు ఇన్నర్ మెసేజ్‌ని తీసుకుంటా నేను. అంతే. పత్రి సార్ చనిపోయే ముందు కూడా నాకు రా రా అని పిలుపొచ్చింది. అప్పుడు మేము ఎక్కడికెళ్ళాము అది లేహ్ లడఖ్‌కి సార్‌తో పాటు వెళ్ళాం. మా వారు నేను. లడఖ్‌కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాము. సార్‌తో పాటు అక్కడ పిరమిడ్ ఓపెనింగ్‌లు అన్నీ చూసాము, వచ్చేసాం. సార్ అప్పటికే బాలేదు. అయితే సారు ఎప్పటికప్పుడు బాగోరు, మళ్ళీ పుంజుకుంటారని అనుకున్నాం గానీ, ఇలా అవుతదని తెలీదు. అయితే బెంగుళూరులో ఉన్నారంటే నాకు వెళ్ళాలనిపిచ్చేది గానీ, ఇతనేంటంటే మొన్నే గదా ఎళ్ళాం ఇంక నీకేం పని లేదు తిరుగుతున్నావు అంటున్నారనేసి ఊరుకున్నా. అయితే ఒకరోజు హైదరాబాదొచ్చాక రా రా అని ఇన్నర్‌లో మెసేజొచ్చింది. రమ్మంటున్నారేటి సార్ అనేసి అనుకోని,
అయితే ఇలాగా వచ్చిందంటే, "నీకేం పని లేదు. సార్‌ని మొన్నే కదా చూసావు. తిరగడానికి ఇలా అంటున్నావు" అన్నారు. ఫస్ట్ రోజు అలా ఊరుకున్నాను. రెండో రోజు ఇంక నాకు తెలీదు నేనెళ్ళిపోతున్నానని చెప్పేసాను ఇతనితో. చెప్పేసి హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చేసరికి సార్ అప్పటికే అలా మేడం దగ్గరికెళ్ళాను నేను. అక్కడ రూమ్‌లో ఉన్నారంటే మేడం ఇంక అక్కడ చూడనివ్వలేదు. సరే అయితే పిరమిడ్‌లోకి మరుసటి రోజు ధ్యానం చేస్తా అంటే సార్ రావడం జరిగింది. ఆ సార్‌ని అప్పుడే చూడడం, చూసాము. అలాగా ధ్యానం చేసాం. అయితే ధ్యాన చక్రం గురించి అడుగుదామని ఎళ్ళాను నేను. అంతేగాని సార్ ఇదైపోతారని నాకు తెలీదు. అనుకోలేదు కూడా. ఎప్పటికప్పుడు అలా ఇదైపోతారు. మళ్ళీ లెగుస్తున్నారు కదా! అనుకున్నాను కానీ, ఇలా అని తెలీదు. అయితే జాన్ చక్రం గురించి చీటీ రాసి ఇస్తే బావుండు. మాట్లాడనివ్వలేదక్కడ. చీటీ రాసి ఇస్తే బావుండు అనుకున్నాను. సార్ అన్నారు, "చీటీ ఏది?" అన్నారు మళ్ళీ. చీటీ ఏది అని అడిగితే, అమ్మ నేనొచ్చిందాన్ని చీటీ అది చేయలేకపోయానని చెప్పేసి అనుకోని ఊరుకున్నాను. ఊరుకున్నాక అంతలోకి అరుణజ్యోతి మేడం ఏమన్నారంటే, మా తమ్ముడు అక్కడే ఉన్నాడు. హైదరాబాద్ పిరమిడ్ దగ్గర. ఉన్నప్పుడు అరుణజ్యోతి మేడం దగ్గర తీసుకెళ్తే, ఆ మేడం అన్నారు, "మీ అనుభవాలన్నీ చాలా బావున్నాయి. పీఎంసీలో చెప్పొచ్చు కదా!" అన్నారు. పీఎంసీ అక్కడుంది. మీరు చెప్పండి మధ్యాహ్నం ఎళ్లి అంటే, అక్కడెళ్లి పీఎంసీ దగ్గర కూర్చున్నాను చెప్పాలని. అంతలోకి వర్షం వస్తుంది. పత్రి మేడం గబా 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 వచ్చేసారు. స్పీడ్‌గా అక్కడికి పీఎంసీ ఛానల్ ఆ రూమ్‌లోకి. నేను పైనే ఉన్నాను. ధ్యానం చేస్తున్నాను. ఆ మేడం వచ్చి అలా నించున్నారు. నించునేసరికి "ఆ! మేడం" అన్నాను. అన్నాక "ఏటి సంగతంటే" "మేడం 3 డేసు ధ్యాన చక్రం చేస్తున్నాను మీరు రావాలి" అన్నాను. సార్‌ని రమ్మందాం అనుకున్నాను. మరి సార్ బాలేదు కదా! మీరైనా రండి అన్నాను. "వస్తానులే పెట్టు" అన్నారు. అనేసి ఎళ్ళిపోయారుమాట. ఎళ్ళిపోతే "ఆ! మేడం థాంక్ యూ" అంటే చాలులే అని ఇలా అనుకోని ఆవిడ స్టైల్‌లో ఆవిడ అనుకోని ఎళ్ళిపోయారుమాట. ఆహా! అయితే అక్కడ సార్‌ని చూస్తాను అంటే చూడనివ్వలేదు మేడం. ఎంత బతిమిలాడినా చూడనివ్వలేదు. దానికి నాకు చాలా కోపమొచ్చింది. నేను అంతటిని ఇన్నర్ మెసేజ్ పట్టుకొనొచ్చాను అంటే యాస్ట్రల్‌గా కలువన్నారు. అంటే ఏటి యాస్ట్రల్‌గా కలవడం? యాస్ట్రల్ కలిస్తే అక్కడే ఉండిపోతాం గదా! ఇక్కడికెందుకొస్తాం అనుకోని నాకు కోపమొచ్చింది. ఇలా అయితే మీరు సార్ భార్యగా మీరు ఏం జేస్తున్నారనేసి నేను కొంచెం దీనిగానే అయ్యాను. హర్ట్ అయ్యాను బాగా. మేడంని కొంచెం దీనిగా కోపమొచ్చింది మేడం మీద. అయితే దానికి తగినట్టుగా ఆవిడ రయ్యిమని రావడం, నేనొస్తానులే అని చెప్పడం, దానికి సమాధానంగా అనిపిచ్చింది మాట. ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. పత్రి సార్‌తో తర్వాత వచ్చేసాము. వచ్చేసిన 2 రోజులు మళ్ళీ సార్ ఇలాగయ్యారు అని చెప్పడం, వెంటనే కారేసుకొని అందరం ఎళ్ళడం. సార్ అంత్యక్రియలన్నీ అయ్యే వరకు ఉండడం. కానీ సార్ వెన్నంటే కానీ ఆ బాధ అలా చాన్నాళ్ళు ఉండిపోయింది నాకు. ఆ జాన్ చక్రం చేస్తూ ఉన్నప్పుడు పువ్వులు జల్లేసరికి సరే ఇంక అప్పటితో సార్ మన వెన్నంటే ఉంటారు. ఎక్కడున్నా సరే అని చెప్పి అనుకున్నాం. సార్ ఎళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పత్రిజీలై ఇంకా ఒక్కొక్కరు శక్తి మేరకు విపరీతంగా అందిస్తున్నారు. జనాలకి ఇంకెలాగంటే తెలుసుకున్నోళ్ళు తెలుసుకున్నంత అన్ని జూమ్‌లేటి, మామూలుగా విపరీతంగా క్లాసెస్ అందింపబడుతున్నాయి. ఇంకా లోక కళ్యాణమే చూడడం అంత ఆనందంగా ఉంది. అందరూ కూడా ఎవ్వరు ఖాళీగా లేరు. అద్భుతంగా ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఓకే. థాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్స్. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, భాను గారికి, పద్మావతి గారికి, లీలా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.